ఉండాలి. పిల్లలు ఎన్ని తీసుకున్నారండి? మరి అందరూ ముక్కుపైన వేసుకుంటా వేసుకుంటారా? వెరీ గుడ్. మనకు వచ్చిన అతిథులు ముంగట మనం ఏ విధంగా డిసిప్లిన్ లేకుండా ఉంటే మంచిగా ఉంటుందా? వెరీ గుడ్. వెరీ గుడ్. అలాగే లాంగ్ బ్రేక్ తీసుకోవాలి. సిక్స్త్ సెవెంత్ పిల్లలు 10th కింద వాళ్ళు ఉన్నారు. వెరీ గుడ్. ఎప్పుడు చెప్తే అప్పుడే ఐస్ ఓపెన్ చేయాలి. అప్పుడు వరకు అలాగే ధ్యానంలో ఉండండి. నిశ్శబ్దాన్ని పాటించండి. అలా చేస్తే మీకున్న ఒత్తిడి ఎందుకు మమ్మల్ని ఫోకస్ చేస్తున్నారు? అందరిని తీయాలి. కారు కొద్దిగా అప్పగిస్తే బాగుంది. ఎవరిది? బ్లూ కార్, హెవీ బ్లూ. ఎవరైనా 7840 దాంట్లో స్టూడెంట్స్ మీరు ఇక్కడికి వచ్చారు. ఎక్కడికి వెళ్ళి వచ్చారు? మీరందరూ ఇక్కడికి వచ్చారు. ఎక్కడికి వెళ్ళి వచ్చారు? ఎవరి సహకారం ఉంటుంది? పేరెంట్స్ సహకారం ఉంటుంది. పేరెంట్స్ సహకారం ఉన్నప్పుడు మీరు ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నారు? చదువుకోవడానికి వచ్చారు. చదువుకోవడానికి వచ్చినప్పుడు మన ఎవరికి ఎప్పుడు ఎవరికి ఏం చేయాలనేది మీకు తెలుసు కనుక దాంట్లో మీరు ఎంతవరకు ఇప్పటివరకు చదువుకున్నారు, ఇప్పటివరకు వచ్చిన తర్వాత మీరు ఏ విధంగా పేరెంట్స్ను అప్డేట్ చేస్తున్నారు, ఇక్కడ వచ్చిన తర్వాత స్కూల్లో టీచర్స్ ద్వారా మీరు ఎంతవరకు తెలుసుకున్నారు? ఎవరైనా ఒకరు వచ్చి మాట్లాడగలుగుతారా? ఎవరైనా ఒకరు వచ్చేసి మీ పేరెంట్స్ గురించి కానీ ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్, మీ క్లాస్ టీచర్ కావచ్చు, మీకు ఇష్టమైన టీచర్ కావచ్చు, ఎవరి గురించి అయినా ఒకరు మాట్లాడగలుగుతారా? ప్లీజ్ కమాన్.
10th class students, any student, girls and boys, ఏదైనా మీకు నచ్చినవి చెప్పండి, చెప్తేనే మీకు తెలుస్తుంది, లేకుంటే ఏ విధంగా తెలియదు. మీరు ఇప్పుడు క్లాస్లో చెప్తారు, క్లాస్లో ఏ విధంగా ఏ టీచర్ చెప్తారనేది మీకు తెలుసు. థ్యాంక్ యూ. చెప్పారమ్మా. ఆలియా బేగం అమ్మాయి వచ్చింది. అమ్మాయి గారు ఇప్పుడు మీకు ఆమె ఏదైతే నేర్చుకుందో ఇక్కడ ఎంతవరకు ఇది చేసిందో అమ్మ గురించి, పేరెంట్స్ గురించి 2 మాటలు ఆమె చెప్తుంది, వినండి. అలాగే ఆమె చెప్పిన దాన్ని బట్టి మీరు కూడా ఆలోచన చేసుకొని మనం వీడికి వచ్చాము, ఏ విధంగా వచ్చాము, ఎంత కష్టపడితే పేరెంట్స్ మనల్ని చదివిస్తున్నారు అనే దాని మీద మీరు ఒక పాయింట్ తీసుకొని చెప్పండి. ఓకే. 6वीं कक्षा पढ़ती हूँ। मेरी अम्मी मेरे को रोज जल्दी उठा के टाइम पे स्कूल भेजती, पढ़ाना सिखाती और ट्यूशन को भेजती। पढ़ते सुबह से लेकर शाम तक ड्यूटी करती और अच्छा खाना पका के मेरे को खिलाते, स्कूल में भेजते। मैं भी मम्मी पापा अच्छी मेहनत कर ले बल्कि मैं भी अच्छा पढ़ती है स्कूल में। धन्यवाद। ఓకే, థ్యాంక్ యూ. మీ క్లాసు 10th E2. ఇప్పుడు పేరెంట్స్ గురించి, ఇక్కడ టీచర్ల గురించి ఆమె కొన్ని మాటలు చెప్తారు. నిశ్శబ్దంగా వినండి, వెంటనే మీకు కూడా అవగాహన వస్తుంది. ఆ అవగాహన ద్వారానే మీరు భవిష్యత్తులో ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది మీకు తెలుస్తుంది. కానీమ్మా. అందరికీ శుభోదయం. నా పేరు సాయి విలాసిని. నేను 10వ తరగతి చదువుతున్నాను. ఈరోజు మనం ఇక్కడి వరకు వచ్చాము, ఇంత చదువుకుంటున్నాం. మనకి యూనిఫామ్స్ ఉన్నాయి, యూనిఫామ్స్ ఇస్తున్నారు గవర్నమెంట్, మళ్ళీ మనకి ఫుడ్ ఇస్తున్నారు. మనం ఇక్కడి వరకు వస్తామంటే దానికి కారణం మన పేరెంట్సే. మన పేరెంట్స్కి మనం కొంతమంది అంటారు కదా, మమ్మీ నువ్వు ఏం చేసావు అని మమ్మీని అంటారు కదా. ఎప్పుడు మనం అట్లా అనొద్దు, ఎందుకంటే మమ్మీ డాడీ లేని మనం ఇంతవరకు రాలేము. కాబట్టి ఎవరు కూడా పేరెంట్స్కి రివర్స్ మాట్లాడొద్దు. ఒకసారి మీరు ఆలోచించండి, ఒకవేళ మీరే ఆ ప్లేస్లో ఉంటే మిమ్మల్ని ఎవరైనా అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది కదా. అట్లనే మీ పేరెంట్స్కి కూడా, మీ పేరెంట్స్ మంచి మీ మమ్మీ మీకు జుట్టేస్తుంది, మీ డాడీ స్కూల్కి తీసుకొస్తాడు. మనం అందరం ఆలోచించాలి మన పేరెంట్స్ గురించి. వాళ్ళు ఇంతగానో కష్టపడి మనల్ని చదివిస్తున్నారు, మనల్ని స్కూల్కి తీసుకొస్తున్నారు, తీసుకెళ్తున్నారు. మనం ఏదన్నా స్పోర్ట్స్లో కానీ డ్యాన్స్లో కానీ పర్ఫార్మెన్స్ చేస్తామంటే కూడా మనల్ని మోటివేట్ చేస్తున్నారు. కాబట్టి మనం మన పేరెంట్స్ గురించి ఆలోచించి, మీకు ఏ గోల్ ఉంది, మీకు గేమ్స్ ఇష్టమా లేకపోతే గవర్నమెంట్ జాబ్ ఇష్టమా, మీకు ఏది చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లోకి వెళ్ళండి. వేరే వాళ్ళు చెప్పిరు నాకు ఇది చేయమన్నారు, పోలీస్ రమ్మన్నారు అని చెప్పి వేరే వాళ్ళు చెప్పిరని మీరు చెయ్యొద్దు. మీకు ఏ దాంట్లో ఇంట్రెస్ట్ ఉంది దాంట్లోకే వెళ్ళండి. మీకు ఇంత మంచిగా సపోర్ట్ చేయడానికి టీచర్స్ అందరు ఉన్నారు, పేరెంట్స్ అందరు ఉన్నారు. కాబట్టి మనం అందరం ఆలోచించాలి, మన పేరెంట్స్ని మనం మంచిగా చూసుకోవాలి, టీచర్స్కి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోవాలి. మనం టీచర్స్కి రెస్పెక్ట్ ఇచ్చి డిసిప్లిన్గా ఉంటే మనకి చదువు వస్తుంది. రాదని ఏది ఉండదు కదా. మనం అందరం మంచిగా ఆలోచించి పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, టీచర్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఎంతో అవగాహన కల్పించుకొని ఆ స్కూల్లో టీచర్స్ గురించి చెప్పడం చాలా గొప్ప విషయము. ఎందుకంటే ఇలాంటి విషయాలు నేర్చుకున్నప్పుడే భవిష్యత్తులో మనం ఏం చేయాలనేది ఆలోచన విధానం జరుగుతుంది. మనం ఎవరికైతే రెస్పెక్ట్ ఇవ్వమో అప్పుడు రెస్పెక్టబుల్ అనేది వెళ్ళిపోతుంది. ఆ రెస్పెక్ట్ ద్వారానే మనం ముందు భవిష్యత్తుకి వెళ్తాం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. 10th క్లాసు ఇప్పుడు కొన్ని విషయాలు మీ ముందు చెప్తారు, వినండి. అందరికీ నమస్కారం. నా పేరు బిల్లు మాధవి. నేను 10th ఈవెన్ చదువుతున్నాను. ఇప్పుడు మనం పేరెంట్స్ గురించి ఇంకా స్కూల్ గురించి మీకు చెప్పబోతున్నాను. ఇంకా పేరెంట్స్ డిసిప్లిన్ ఉండండి, మాట్లాడుతున్నా.
డిసిప్లిన్ పాటించండి. ఫస్ట్ అదే డిసిప్లిన్ పాటిస్తేనే మీకు ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం చెప్తున్నారు అనేది మీకు అందరికి అర్థమవుతుంది. అమ్మాయి, మనం క్లాస్కి వచ్చాము, ఇక్కడ క్లాస్ ప్రోగ్రామ్ నడుస్తుంది, మీరు చెప్పిన క్లాస్ వినకుండా ముచ్చట్లు పెడుతున్నారు, అది కరెక్ట్ కాదు. ఓకే, పేరెంట్స్ మీకు చాలా సపోర్ట్ చేస్తారు, ఇంకా టీచర్స్ కూడా చాలా సపోర్ట్ చేస్తారు. ఇక్కడికి వచ్చినామంటే ఏదో సాధించాలని అనుకొని రావాలి. పక్కన డిస్టర్బ్ చేసినా డిస్టర్బ్ కాకుండా మన గోల్ ఏంటి, మన అచీవ్మెంట్ ఏంటి అనేది దాని మీద ఫోకస్ చేయాలి. ఇప్పుడు ఒక దాని మీద నా గోల్ ఇది పక్కన వాళ్ళు చెప్తే ఇది బాగోదురా అని చెప్పిన కానీ మీరు డిసైడ్ అవ్వకుండా మీ గోల్ ఏంటి, ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ అవ్వాలనుకోండి, దాని గురించి స్టడీ ఏంటి, సార్ ఇది గేట్ దగ్గర 2 వీలర్స్ ఉన్నాయి, తర్వాత 2779 కార్ ఉంది సార్. కొద్దిగా అది ముందుకు తీస్తే లారీ వచ్చింది, యూనిఫామ్ లారీ, కొంచెం అది మేము ముందుకు తీసుకుంటాం. 2779 తర్వాత 2 2 వీలర్స్ ఉన్నాయి, 2 2 వీలర్స్ ఉన్నాయి, కొంచెం ముందుకు తీస్తే లారీ లోపలికి వస్తుంది సార్, కొంచెం ప్లీజ్. గోల్ ఏంటి దాని గురించి మీరు ముందుకెళ్ళాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీ సిబ్లింగ్స్కి అడిగినా చెప్తారు. ఇంకా ఇక్కడ టీచర్స్ ఎంత అడిగినా కావాలంటే ఎన్ని డౌట్స్ ఉంటే అన్ని చెప్తారు. టీచర్ నేను దీనికి వెళ్ళాలి అని చెప్తే టీచర్ వాళ్ళు కూడా ఇంకా ఎంకరేజ్ చేస్తారు. పేరెంట్స్ కూడా మమ్మీ దీనికి చేయాలనుకుంటున్నా, ఈ సబ్జెక్ట్లో బాగా చదువుతా అంటే వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేస్తారు. మీ కృషి ఎంత ఉంటేనే కూడా పేరెంట్స్ కూడా ఇంకా సపోర్ట్ చేసి మీ గోల్కి మీరు బాగా రీచ్ అవ్వగలుగుతారు. రీచ్ అయ్యారనుకోండి టీచర్స్కి చెప్పిన టీచర్స్ ఇంకా పేరెంట్స్ కూడా చాలా సంతోషిస్తారు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ. కవిత్వం రాశాడు. ఆ కవిత్వం అనేది కూడా మనకు సభ్యులకు కానీ అందరికి, మన స్టూడెంట్స్ కానీ అందరికీ ఉపయోగపడేటట్టు రాశాడు. దాన్ని మీకు ముందు తీసుకున్నారు, చూడండి. ముందుగా ఇక్కడికి విచ్చేసిన అతిథులకు మరియు నా విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు మా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు రోహిత్, నేను 10వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు మనకు తెలుసు మన జీవితంలో అన్నిటికైనా ముఖ్యమైనది ఏంటంటే విద్య. అలాంటి విద్యపై నేను ఒక చక్కటి కవిత్వం రాశాను, అది మీకు వినిపిస్తాను. విజయ పేరు మ్రోగించే, అష్టదరిద్రం తొలగించే, ఐశ్వర్యం కలిగించగా అజ్ఞానం పారద్రోలే, విజ్ఞానం ప్రసాదించే, భయం వదిలించే, అదృష్టం వెంట తెచ్చే, బంధ బాంధవ్యాలను దరిచేర్చే, కీర్తి శిఖరాల అధిరోహింపజేసే, దేశభక్తి పెంపొందించే, మేధాశక్తి కల్పించే, సంస్కారం నేర్పించే, స్నేహశీలత విచ్ఛిన్నం చేయగా మన జీవితమంతా సారథి అయి మన గమ్యాలకు వారధి అయి ప్రతి క్షణం మన వింటుండు సకల లోక పరిపాలిని సరస్వతీదేవై కలకాలం మన విద్య. ఇక్కడ నేను విద్యపై ఒక చక్కటి కవిత్వం రాశాను. ఏంటంటే సరస్వతీదేవిని కూడా తలుచుకున్నాం. ఎందుకంటే సరస్వతీదేవి విద్యకు ఆమె దేవత కాబట్టి మనం ఆమెను కూడా తలుచుకున్నాం. తర్వాతకు మన స్కూల్, వెన్ ఐ కమ్ టు ది స్కూల్ అంటే నేను ఫస్ట్ వచ్చిన రోజు ఈ స్కూల్కి నా ఒపీనియన్, నేను ఎట్లా ఈ స్కూల్ని అనుకున్నానో అది నేను రాసిన, చూడండి. అది ద డే ఇన్ మై లైఫ్ ఎవర్ నెవర్ ఫర్గెట్టబుల్, మై స్టెప్స్ టువర్డ్స్ స్కూల్ లైక్ ట్రావెలింగ్ ఓవర్ ది ఎర్త్. Flowers were blossomed, clouds poured rain to bless me, water on the roads flowing like a river, sun in the sky, I'd been the cloud, weather in the sky, darkening like night, lightning in the sky, shining like stars. The dress I wore wet due to rain, people in the street peeping from the windows, walls in the city filled with water, a man after me shivering by cold, shops in the city town closed like lockdown, my feelings in awe running over the moon. The school to my eyes appears like even. When I stepped in the school, new to me all, like moved to a new place the day after that. There are a lot of friends to me,
teachers in the school like gods to me. They helped me a lot like parents at my home. My memories with the school are never forgettable. మనం ఏం చేయాలి? క్లాస్ కొట్టాలి కదా. థ్యాంక్ యూ. ఎందుకంటే మనకు స్కూల్ గురించి ఎంత గొప్పగా రాశారనేది మనకు తెలుసు కదా. అది తెలిసినప్పుడు మనము క్లాస్ కొట్టాలి. ఓకే. 2448 మీరు వచ్చింది స్కూల్కు ముచ్చట్లు పెట్టడానికి కాదు, సైడ్లు చూస్తుంది కాదు, దిక్కులు చూస్తుంది కాదు. దయచేసి అయినంత వరకు ఇక్కడ చెప్పింది వినండి. వింటే మనం ఏం చేస్తాం, ఏం నేర్చుకుంటాం అనేది మీకు తెలుస్తుంది. దయచేసి నిశ్శబ్దంగా ఉండండి ప్లీజ్. అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు రామచరణ్. నేను 10వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు కారణం నేను నా స్కూల్ గురించి మరియు టీచర్స్ గురించి చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. మన ఆర్సీపూర్ మండలంలో స్కూల్ పెద్దది. ఇంకా ఇక్కడ మనకి ఉచిత బట్టలు, బుక్స్ అన్నీ ఇస్తున్నారు. చదువు కూడా మంచిగా నేర్పిస్తున్నారు. కాబట్టి మనం డిసిప్లిన్గా ఉంటూ క్లాసులలో బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయకుండా, కొట్లాడకుండా, లీడర్స్ చెప్పిన మాట, టీచర్స్ చెప్పిన మాట వింటూ మంచిగా చదువుకొని నోట్స్, క్లాస్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేయాలి. అలా చేస్తే మనకు పెద్దయినాక మనకు ఏం కావాలో అవన్నీ ధైర్యంగా ఉంటాం అన్నిట్లో. ఇంకా మనకేమన్నా కావాలంటే మనకి టీచర్స్ సపోర్ట్ ఉంటారు. మళ్ళీ మన హెచ్ఎం సార్, మేడమ్స్ అందరూ సపోర్ట్గా ఉంటారు. దానికి మనం దేనికి భయపడకుండా అన్నిట్లో మనం ముందుగా ఉండి అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తూ మంచిగా అన్ని యాక్టివిటీస్ అన్నీ కంప్లీట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇంకా ఇప్పుడు నాది 10వ తరగతి. నేను ఇప్పుడు వెళ్ళిపోయాక ఇంకా మనకి మన వెనకాల నెక్స్ట్ జనరేషన్ చాలామంది ఉంటారు. మనకు వచ్చిన ల్యాబ్లో ఇన్స్ట్రుమెంట్స్, ఇంకా బెంచెస్, ఫర్నిచర్ ఇవన్నీ చాలా మంచిగా ఉన్నాయి. మనం వీటిని పాడు చేయకుండా మన తర్వాత జనరేషన్ కూడా మంచిగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. చాలా మంచి చెప్పావు. స్కూల్ నేను 7వ తరగతి చదువుతున్నాను. మన అమ్మ నాన్న మన కోసం ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు. మనం వాళ్ళ కోసం పెద్దయినాక ఏమైనా చేసి పెట్టాలి. మనము వాళ్ళకి సపోర్ట్ చేయాలి. వాళ్ళు మనకి మళ్ళీ సేవలు చేసి పెట్టాలి. వాళ్ళు మాట చెప్పినప్పుడు వాళ్ళకెంత మీకందుకు చాలా చాలా గొప్పగా అనిపిస్తుంది. ఓకే. 8 E1 అమ్మాయి కొన్ని మాటలు మీ ముందు ఉంచుతున్నారు, వినండి. అందరికీ శుభోదయం. నా పేరు లాస్య. నేను 8వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను మన పేరెంట్స్ గురించి, టీచర్స్ గురించి చెప్తాను. మన టీచర్స్ ఇక్కడ రోజు వస్తున్నారు, మనకి చెప్తున్నారు. చాలా కష్టపడి నిల్చొని చెప్తుంటే మనం ఏం చేస్తున్నాం, కూర్చొని మాట్లాడుతున్నాం, చిరాకు పెడుతున్నాం. ఇప్పుడు టీచర్ రావద్దు అనుకుంటారు కదా కొంతమంది. కానీ టీచర్ వస్తే మనకి ఎంత మనకి హ్యాపీగా ఉండాలి. కానీ మీరు ఇట్లా సాడ్గా ఫీల్ అవ్వడం మాత్రం చాలా మంచిది కాదు అసలు. మనకి లెసన్స్ అయిపోవాలంటే టీచర్స్ రావాలి. టీచర్స్ వస్తే మనకే మంచిది. టీచర్స్ వస్తే మనకి ఏం నష్టం ఉండదు. ఇంకా మనకి పేరెంట్స్ మనం ఏమన్నా అడిగితే ఇవ్వకపోతే అలిగి వాళ్ళతో మాట్లాడుకుని వెళ్ళిపోతాం. కానీ వాళ్ళు ఎంత కష్టపడతారో తెలుసా. మనము వాళ్ళు కొనియనప్పుడే బాధపడతాం, కానీ వాళ్ళు మన కొనిలేదని ఎప్పటికీ బాధపడుతూనే ఉంటారు. మనం వాళ్ళతో మాట్లాడకపోతే ఎంత బాధపడతారు. ఇంకా మనం వాళ్ళని చిరాకు పెడుతూనే ఉంటాం. మనం ఇక్కడ కూర్చొని చదువుకొని వస్తున్నాం, మనకి ఇంత చిరాకు వస్తే వాళ్ళు బయట పోయి పని చేసి మన కోసం డబ్బులు తెస్తున్నారు. వాళ్ళెంత చిరాకు పడాలి మన మీద. కానీ వాళ్ళు ఎంత కష్టపడ్డా మనకే వచ్చి నవ్వుతూ మాట్లాడుతూ తినిపిస్తారు. ఇలాంటి పేరెంట్స్ ఉన్నందుకు ఆనందపడాలి, కానీ మాట్లాడకుండా అది ఇది అనడం అంటే చాలా తప్పదు. అది ఎప్పటికీ చేయొద్దు. ఇంకా టీచర్స్ వచ్చినప్పుడు వాళ్ళు నించొని కష్టపడి చెప్తుంటే మనం ఏం చేయాలి, శ్రద్ధగా వినాలి. విని వాళ్ళు చెప్పేదానికి ఆన్సర్స్ ఇవ్వాలి. కానీ కొంతమంది ఏం చేస్తారు, వింటారు, వదిలేస్తారు. టీచర్స్ వచ్చి అడిగితే మాత్రం వాళ్ళకి ఏం అర్థం కాదు. మా క్లాస్లో అయితే చాలా మంది అట్లనే చేస్తారు.
టీచర్స్ వచ్చినప్పుడు లేచి వాళ్ళకు మర్యాద ఇవ్వాలి. వాళ్ళు నిల్చొని చెప్తున్నారు కదా, టీచర్కి ఏమన్నా అడిగినప్పుడు మనం కూడా నిల్చొని ఆన్సర్ చెప్పాలి. మనకి రాలేదనుకో టీచర్స్ని అడగాలి. మళ్ళీ వాళ్ళు ఏం తిట్టారు కొట్టారు చెప్తారు. మళ్ళీ అర్థం కాకపోతే మళ్ళీ అడగండి. కానీ వదిలేయడం అనేది తప్పు. థ్యాంక్ యూ. ఏమైనా తప్పుంటే క్షమించండి. థ్యాంక్ యూ. పేరెంట్స్ గురించి చాలా క్లుప్తంగా చెప్పావు. ఇలాంటి ఇంకా గొప్పగా చెప్పే వాళ్ళు కూడా ముందుకు రావాలని చెప్పేసి అంటున్నాను. ఎందుకంటే మన పేరెంట్స్ పొద్దున్నే లేవగానే మిమ్మల్ని తయారు చేసి మీరు ఏం తింటారు, ఏం చేస్తారు, ఎట్లా పోతారు అనే ఆలోచన విధానమే ఉంటుంది తప్ప పేరెంట్స్కు మీ మీద వేరే దురభిప్రాయం ఉండదు. ఎందుకంటే వాళ్ళు చేసే కష్టాన్ని బట్టి మనకు సేవలు చేయగలుగుతారు, మనకు సహాయం చేయగలుగుతారు, మనల్ని భవిష్యత్తును ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అదే దృష్టిలో పెట్టుకొని మీరందరూ పేరెంట్స్ నీ ఇబ్బంది పెట్టకుండా పేరెంట్స్ ఈ రోజు మనల్ని ఈ స్థాయికి తీసుకొచ్చారంటే వాళ్ళు ఎంత కష్టం ఉంటే ఈరోజు మన పేరెంట్స్ స్కూల్ దాకా పంపించగలుగుతారో అది మీరు దృష్టిలో ఉంచుకోండి. అదేవిధంగా ఇప్పుడు మేఘన 7th E2 మన స్కూల్ గురించి, మన స్టూడెంట్స్ గురించి, పేరెంట్స్ గురించి 4 మాటలు చెప్తుంది. అమ్మాయి వినండి. శుభోదయం అందరికీ. నా పేరు మేఘన. నేను 7వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు స్కూల్ గురించి చెప్పబోతున్నాను. స్కూల్ అంటే ఆలయంతో సమానం. మనము స్కూల్కి వస్తున్నామంటే మంచి చదువుకోవాలి. మనం హోప్ ఎంతో అది తీర్చుకోవాలి. టీచర్స్కి ఇంకా సార్లకి అమ్మ నాన్నకి మంచిగా గౌరవించాలి. డిసిప్లైన్ ఉండాలి. మంచిగా చదువుకోవాలి. మన హోప్ ఎంతో మంచి చదువుకొని తీరాలి. స్కూల్లో ఏవేవో పనులు చేయొద్దు. మంచిగా ఉండాలి. డిసిప్లైన్గా అల్లరి చేయకుండా టీచర్ చెప్పే మంచి మాటల్ని వినాలి. మంచిగా ఉండాలి. థ్యాంక్ యూ. మేఘన, చాలా అద్భుతంగా చెప్పావు. ఈ వయసులో కూడా ఇదే విధంగా ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చేస్తే మరి కొద్ది క్షణాల లోపల మన పెద్దవాళ్ళు వస్తున్నారు. వారు కూడా వచ్చిన తర్వాత ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. మీరు డిసిప్లిన్ ఉంటే అన్ని కార్యక్రమాలు ముందుకు సాగుతాయి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. ఇప్పుడు సింధుజ 6th E2 అమ్మాయి 4 మాటలు మీ ముందు ఉంచుతున్నది. దయచేసి నిశ్శబ్దంగా వినండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మై నేమ్ ఇస్ సింధుజ. ఐఎమ్ స్టడీయింగ్ 6th E2. అందరికీ నమస్కారం. గురువు గారు, టీచర్స్కి గుడ్ మార్నింగ్. ఈరోజు నా ఫేవరెట్ సబ్జెక్ట్ ఇంగ్లీష్. మా పేరెంట్స్ నా కోసం చాలా కష్టపడుతున్నారు. అది కాదురా, ఇది కాదురా, ఇది తింటే మంచిగా ఉండదురా అని చెప్తుంటారు. కానీ వాళ్ళు చెప్పిన మాటలు వింటే మనం కూడా మంచిగా అవుతాము. పెద్దగైనాక మంచి ఉద్యోగం చేసుకుంటాము. వాళ్ళని మంచి చూసుకుంటాము. వాళ్ళు ఇప్పుడు మన కోసం మంచి సంపాదిస్తున్నారంటే మనం చదువుకొని వాళ్ళకి మంచి సంపాదించుకొని వాళ్ళని మంచి చూసుకోవాలి. థ్యాంక్ యూ. వెరీ గుడ్ సింధుజ, చాలా గొప్పగా చెప్తారు. ఓకే, థ్యాంక్ యూ. సభా ప్రాంగణంలోనికి స్వాగతం సుస్వాగతంతో నేటి కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నాం. ఒక్కసారి గట్టిగా ఓకే ఓకే. ఈ కార్యక్రమాన్ని మన పాఠశాలలో నిర్వహించడం మంచిగా సదవకాశంగా భావిస్తూ ఈ కార్యక్రమం విజయవంతం చేయడంలో మనమందరం క్రమశిక్షణతో మెలిగి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని మీ ద్వారా నేను మాట ఇస్తున్నాను. కాబట్టి మీరంతా నిశ్శబ్దంగా ఉంటూ కార్యక్రమాన్ని తిలకిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అండి. వివిధ మండలాల నుండి వచ్చినటువంటి విద్యాధికారులు, వివిధ పాఠశాల నుండి వచ్చినటువంటి ప్రధానోపాధ్యాయులు, అలాగే వివిధ పాఠశాలకు సంబంధించినటువంటి విద్యార్థులు
గత సంవత్సరం 10వ తరగతి పరీక్షల్లో అద్భుత ప్రతిభ కనపరిచినందుకు గాను ఇచ్చేసినటువంటి విద్యార్థులకి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రామచంద్రాపురం ప్రాంగణంలోనికి స్వాగతం సుస్వాగతం. నేడు క్లాస్మేట్ క్లబ్ ఆఫ్ తెలంగాణ వారి ఆధ్వర్యంలో 5 మండలాల్లోని 10వ తరగతి పరీక్షల్లో అద్భుత ప్రతిభ కనపరిచి ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. ప్రోత్సాహక సన్మానం పొందే వారికి అభినందనలతో పాటుగా సన్మానించేటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. రామచంద్రాపురం మండల విద్యాధికారి మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు గౌరవులు శ్రీ టిపి రాథోడ్ గారిని సభా ప్రాంగణంలోనికి సమయంగా స్వాగతిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. దయచేసి వేదికను అలంకరించి సభని విజయవంతం చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తారని ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్లీజ్ వెల్కమ్. విద్యాధికారి అయినటువంటి శ్రీ సుధాకర్ గారిని వేదికపై ఆసీనులు అవ్వాలని ఆప్యాయంగా ఆహ్వానిస్తూ స్వాగతం పలుకుతూ ఉన్నాం. ప్లీజ్ సార్. సభలోని ప్రముఖ పాత్ర పోషిస్తారని మనసా వాచా కర్మణ అర్పిస్తూ ఉన్నాం. జిన్నారం మండల విద్యాధికారి అయినటువంటి శ్రీ కుమారస్వామి గారిని వేదికపైకి సౌనీయంగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. వేదికపై ఆసీనులై హెడ్ మాస్టర్లతో విన్నపం ఏంటంటే వేదికపైకి విచ్చేసి వేదికపై ఆసీనులై సభని విజయవంతం చేస్తారని ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. ప్లీజ్ వెల్కమ్. అలాగే మన పాఠశాలలోని ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయురాలు ఉన్నటువంటి శ్రీమతి సౌభాగ్య వారిని కూడా సభా ప్రాంగణంలోనికి సవినయంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్లీజ్ వెల్కమ్ మేడం. మన పాఠశాలలో అద్భుతమైనటువంటి ఈ ప్రోత్సాహక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నటువంటి క్లాస్మేట్ క్లబ్ ఆఫ్ తెలంగాణ వారికి సౌనీయంగా స్వాగతం పలుకుతూ అందులో మొదటగా ఫౌండర్ రాఘవేంద్రరావు గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. వేదికపై ఆశీర్వాదాలు కావాలని సౌనీయంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. వేముల జయప్రకాష్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు. ప్లీజ్ వెల్కమ్ సార్. వేదికపైన ఆసీనులై సభను తిలకించి సభను విజయవంతం చేయడంలో ఈ యొక్క పాత్ర పోషిస్తారని సౌనీయంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే ఆర్యవైశ్య సంఘం జనరల్ సెక్రటరీ రణధీర్ రెడ్డి గారికి కూడా సభా ప్రాంగణంలోనికి ఆప్యాయంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. దయచేసి వేదికపై ఆసీనులై సభని విజయవంతం చేస్తారని ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్. అలాగే ఆర్యవైశ్య సంఘం కోశాధికారి అయినటువంటి శ్రీ బచ్చు శ్రీధర్ గారికి కూడా సభా ప్రాంగణంలోనికి సౌనీయంగా స్వాగతం పలుకుతూ ఉన్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. అలాగే శ్రీ మణికంఠ గారు ఏఈఓ దయచేసి వేదికపైకి రావాలని సౌనీయంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే శ్రీ బచ్చు కృష్ణ గారు ఆర్యవైశ్య సంఘం సభ్యులు వారిని కూడా సభా ప్రాంగణంలోనికి ఆప్యాయంగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. ఆర్యవైశ్య సంఘం సభ గౌరవాధ్యక్షుడు అయినటువంటి శ్రీ బొమ్మ చంద్రశేఖర్ గారికి కూడా ఆప్యాయంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. వేదికపైకి రావాలని ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. అలాగే ఛానల్ ఎవరైతే ఉన్నారో శ్రీ నవీన్ గారికి కూడా ప్రాంగణంలోనికి స్వాగతం సుస్వాగతం. సభ్యులు శ్రీ టి కృష్ణ గారికి కూడా సభా ప్రాంగణంలోనికి స్వాగతం సుస్వాగతం. ప్లీజ్ వెల్కమ్ సార్. వేదికపై ఆసీనులు రావాలని సౌనీయంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. క్లాస్మేట్ క్లబ్ సంఘం సభ్యురాలు అయినటువంటి శ్రీమతి పట్లోల శ్వేత గారికి స్వాగతం సుస్వాగతం. ప్లీజ్ వెల్కమ్ మేడం. సభలో ఆసీనులు అవుతారని ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే సభ్యులు శ్రీ కె సత్యనారాయణ గారికి కూడా స్వాగతం సుస్వాగతం.
రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఆర్య వైశ్య సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ ఎం ప్రభాకర్ గారికి స్వాగతం సుస్వాగతం. ప్లీజ్ వెల్కమ్ సార్. ఆహ్వానిస్తూ ఉన్నాం. స్వాగతం సుస్వాగతం. స్వాగతం స్వాగతం జగతి జీవన యాత్రలోన ప్రగతి పాడే పాల మనసుకు స్వాగతం సుస్వాగతం స్వాగతం. శాంతి జీవన క్రాంతి పథమున భ్రాంతి జీవన యాత్రలోన శాంతి జీవన క్రాంతి పథమున భ్రాంతి జీవన యాత్రలోన సమత కన్నా సౌఖ్యమేదని సమత కన్నా సౌఖ్యమేదని చాటి చెప్పే మేటి మనసుకు స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం సుస్వాగతం. అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించినందుకు గాను క్లాస్మేట్ క్లబ్ ఆఫ్ తెలంగాణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి సంఘం తరఫున ఒక 2 మాటలు మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. ఎవరైనా స్టూడెంట్స్ గుడ్ నైస్ వి ఆర్ సీయింగ్ గుడ్ ఎనర్జీ హియర్. సో పొద్దున్నే వచ్చి మీ తోటి విద్యార్థులు మీ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాగైతే వాళ్ళ ప్రతిభ కనబరిచి 10th క్లాస్లో వాళ్ళు మంచి మార్క్స్ తెచ్చుకున్నందుకు ఇక్కడ ఎంతో మంది మన మీ విద్యాధికారులు కానీ మీ టీచర్స్ కానీ మా తరపు నుంచి మేము కూడా వాళ్ళని ప్రోత్సాహపరుస్తూ మిమ్మల్ని కూడా ఎంకరేజ్ చేయాలి. మీరందరూ కూడా అలా ఇటువంటి పొజిషన్స్లోకి రావాలి అని చెప్పేసి గత 15 సంవత్సరాలుగా మేము ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. డిఫరెంట్ మండల్స్లో డిఫరెంట్ స్కూల్స్లో మేము ఈ ప్రోగ్రామ్ అనేది చేస్తూ వస్తున్నాము. మా ఫౌండర్ రాఘవేంద్ర గారు ఇది ఒక చిన్నగా ఒక క్లాస్మేట్ క్లబ్ అంటే మీరందరూ ఒక క్లాస్మేట్స్ ఒక బ్యాచ్లో ఉన్న ఒక 10 మంది స్టూడెంట్స్ కలిసి ఎవరికైనా ఇప్పుడు మీలాంటి క్లాస్మేట్స్ మీరు ఒక 10th క్లాస్ వాళ్ళు కానీ 9th క్లాస్ వాళ్ళు కానీ ఒక బ్యాచ్ అయిపోయాక మీరు క్లాస్మేట్స్ ఎవరైతే ఉన్నారో మీరందరూ కలిసి ఒక ఫ్రెండ్స్ గ్రూప్గా వేరే వాళ్ళకి హెల్ప్ చేయడం అనే దాని ఉద్దేశం ఇది. ఇలా స్టార్ట్ అయిన ప్రోగ్రాము మేము చాలా మంది స్టూడెంట్స్కి ఎవరైతే విద్యలో వాళ్ళకి ప్రోత్సాహం కావాలో వాళ్ళకి స్కూల్ ఫీజులు కానీ కాలేజ్ ఫీజులు కానీ కావాల్సిన బుక్స్ ఇటువంటివన్నీ ఇస్తూ గత 15 సంవత్సరాలుగా ఈ సర్వీసెస్ అనేవి కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఈ రోజు కార్యక్రమం ఏంటి అంటే మనము ఇక్కడ వచ్చిన ప్రతిభ కనవచ్చిన డిఫరెంట్ 5 మండలాస్లో టాపర్స్గా ఉన్న స్టూడెంట్స్కి మనం ఈరోజు ఫెసిలిటేషన్ ప్రోగ్రామ్ ఉంది. దాన్ని మీరందరూ చూసి మీరు ఆ పొజిషన్లో ఉండాలి, మేము కూడా అక్కడ అటువంటి ఫెసిలిటేషన్ తీసుకోవాలి, సన్మానించుకోవాలి అండ్ మేము కూడా ఫ్యూచర్లో 10 మందికి హెల్ప్ చేయాలి అనేది తెలుసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాము. ఇది హోల్ అండ్ సోల్ క్లాస్మేట్ క్లబ్ మోటో. ఏం చేస్తున్నాం మేము తెలంగాణలో డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో అంటే ఇది 10 మంది స్టూడెంట్స్కి ప్రోత్సహించడము, వాళ్ళకి కావాల్సిన చేయూతను ఇవ్వడమే మా మెయిన్ మోటో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ సార్, ప్రిన్సిపల్ సార్ అండ్ ఆల్ ద MUOs అండ్ ఎవ్రీవన్ ఫర్ గివింగ్ us దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేటి కార్యక్రమాన్ని ఉద్దేశించి వర్షిత్ గుప్తా గారు తమ యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వడం సిద్ధంగా ఉన్నారు. ప్లీజ్ వెల్కమ్ సార్. నేను సార్ కాదు అందరిలెక్క, నేను మీ బ్రదర్. ఓకే అన్న కంఫర్టబుల్? ఇప్పుడు చెప్పండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నా తమ్ముళ్ళు మంచిగా అన్నకు చెప్పాలా గుడ్ మార్నింగ్ అనుకుంటా కూర్చున్నారు. చలో నేను మీ అందరికి ఒక విషయం చెప్పాలా. నాది రీసెంట్గా బీటెక్ కంప్లీట్ అయింది, ఇంకా గ్రాడ్యుయేషన్ పట్టా కూడా తీసుకోలేదు. అయినా మీ ముందు రావడానికి మాట్లాడడానికి ఒక రీజన్ తెలుసా? నేను ఇప్పుడు కూడా మళ్ళీ ఏ క్లాస్ మళ్ళీ రిటర్న్ చదువుతామంటే స్కూల్లో ఏ క్లాస్ అయినా పర్లేదంట. ఎందుకో చెప్పాలా?
ఎందుకు చేసేయండి? స్కూల్ డేసే బాగుంటాయి. స్కూల్ ఉన్నప్పుడు అరే ఇదే యూనిఫామ్ రోజు రావాలి, ఇదే బ్యాగు, ఇదే టీచర్లు, ఇదే క్లాస్ రూమ్, ఇదే బోర్డు అని ఏమో అనుకుంటాం. కానీ ఒక్కసారి అయిపోయిన తర్వాత ఎంత గుర్తొస్తుంది కదా స్కూల్ అనేది. చాలా కదా, ఫ్రెండ్స్, గుడ్ టీచర్స్, మనం చేసిన అల్లర్లు, మనం చేసిన కొట్లాటలు, హోంవర్క్ రాయకుండా తీసుకున్న పనిష్మెంట్లు అన్ని గుర్తొస్తాయా? మరి అట్లాంటి సెషన్ మీరు కంప్లీట్ చేసుకొని మీ ఇంపార్టెంట్ టాస్క్ కంప్లీట్ చేసుకొని లైఫ్ లో మీరు ఇప్పుడు నెక్స్ట్ దానికి పోబోతున్నారు. ఒకసారి మీకు కంగ్రాచులేషన్ చేసుకుంటే ఒకసారి చెప్పట్లు. మీ అందరికీ 10th కంప్లీట్ అయిపోయింది కదా? ఎవరెవరు 10th కంప్లీట్ అయిపోతున్నారు? 9th 10th క్లాసెస్ లో తక్కువ మెంబర్స్ ఉన్నట్టున్నారు. కానీ మీకు ఒక విషయం చెప్తా, ఇప్పుడు ఎంతైతే మీరు ఎంజాయ్ చేయగలుగుతారో చెప్తున్నారు. ఇంటర్ నెక్స్ట్ కంటిన్యూ పోతారు కదా, ఒక్క విషయం కూడా కాదు, అసలు ఏం ఎంజాయ్ చేయలేరు. ఎందుకు? మీతో మీ పేరెంట్స్ చెప్పిర్రా 10th దాకా చదువుకోండి, 10th అయిపోతే ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పిర్రా మీ పేరెంట్స్? ఎప్పుడన్నా మీతో చెప్పిర్రా? నాకు చెప్పిర్రు 10th దాకా కష్టపడి చదివిన తర్వాత ఎంజాయ్ చేయొచ్చు అని అడిగితే ఇంకా 2 years కష్టపడి అన్నారు. తర్వాత 2 years కూడా చదివిన తర్వాత ఎంజాయ్ చేయొచ్చు అంటే ఇంకొక 4 years అన్నారు. ఇప్పుడు జాబ్ ఇచ్చి చలో జాబ్కో అంటారు. లైఫ్ లో మనం ఎంజాయ్ చేయగలిగిన మూమెంట్ స్కూల్ డేస్ మాత్రమే. అట్లా అని చెప్పి చదువు పక్కన పెట్టొద్దు. అర్థమవుతుందా? ఇప్పుడు మీ అందరికి స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్టా? క్రికెట్ చూస్తారా అందరూ? క్రికెట్ లో ఎవరంటే ఇష్టం? విరాట్ కోహ్లీ, ధోని, సచిన్, వీలే కదా. వీళ్ళెవరు కూడా చదువు నెగ్లెక్ట్ చేయలేరు. చదువు కంప్లీట్ చేసుకొని వాళ్ళ రంగంలో ముంగట్టున్నారు. అట్లా మీరు సినిమాలు తీసుకోండి, మీకు ఫేవరెట్ హీరో? ఓకే మళ్ళీ ఇప్పుడు ఇట్లా డిఫరెంట్ హీరోస్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఎవరు చదువుని నెగ్లెక్ట్ చేయలేదు. అన్నిటికంటే చదువే ఇంపార్టెంట్ మనకి. అర్థమవుతుందా? మీరు ఇప్పుడు అయిపోతే ఏం చేయొచ్చు అని కాన్సెప్ట్ మీద ఫోకస్ చేయండి. స్కూల్ అయిపోతే నేను ఏం చేయాలి, నేను ఏం అవ్వగలుగుతాను, నేను ఏం చేయగలను. ఇప్పుడు అందరూ ఏమంటారు తెలుసా? 10th అయిపోయిందా అయితే ఇంజనీరింగ్ తీసుకెళ్తే డాక్టర్ తీసుకో అంటారు. అంతేనా? ఇదే కాదు, ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీరు తెలుసుకోవాలి, మీరు తెలుసుకుంటేనే అది కుదురుతుంది. అర్థమవుతుందా? ఇక్కడ నన్ను పిలిచి మీకు మీ అందరం కూడా మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీ ప్రిన్సిపల్ గారికి ఒకసారి చెప్పట్లు. మీకు చదువు చెప్తే మీ టీచర్స్ కూడా చెప్పట్లు. మిమ్మల్ని కష్టపడి స్కూల్ కి పంపిస్తున్న మీ పేరెంట్స్ కోసం గట్టి చెప్పట్లు. మీరు చెప్తే నమ్మరు. ఇప్పుడు మన పేరెంట్స్ పడే కష్టం మనం తెలుసుకొని చదివితే ఆ చదువుకు వచ్చే రిజల్ట్ ఉంటుంది కదా, ఆ రిజల్ట్ ఎవ్వరు ఆపలేరు. నాకు తెలుసు మా పేరెంట్స్ ఎంత కష్టపడతారని చదివింది. కానీ నేను ఇప్పుడు చదువుకున్నా, ఐఎమ్ సక్సెస్ఫుల్. నా బీటెక్ కంప్లీట్ అయింది. అండ్ నా బీటెక్ లో ఇప్పుడు నాకు గోల్డ్ మెడల్ ఇచ్చి గ్రాడ్యుయేట్ చేస్తాను. ఇందాకే ఫోన్ చేసి చెప్పారు. అట్లా మీరు మీ పేరెంట్స్ పడే కష్టం తెలుసుకోండి, ఆ కష్టానికి మీరు ఆ రిజల్ట్ చూపించాలి. మీరు అర్థమవుతుందా? తమ్ముళ్ళు అర్థమవుతుందా? కాదు, చేయాలి కూడా. నేను వచ్చిన తర్వాత ఒక విషయం అబ్జర్వ్ చేసిన. సార్ మీ పాపం మీ పీటీ సార్ మీ టీచర్స్ అనుకుంటా ఎంత కష్టపడరు తెలుసా? మిమ్మల్ని సైలెంట్గా ఉంచండి, కళ్ళు మూసుకోండి, సైలెంట్గా ఉండండి, అంత ఫోకస్ చేయండి అని చెప్పేసి ఎప్పుడు కూడా మనం ఒకరితో చెప్పేసుకునే సిచ్యువేషన్ ఉండకూడదు. ఒక్కసారి చెప్తే వినాలి. అర్థమవుతుందా? అలా ఉండాలి. అల్లరి చేయండి కాదంటలేదు, కానీ ఒక హద్దుల వరకే. అర్థమవుతుందా? థ్యాంక్ యూ అందరికీ. మన ముందు ప్రసంగించడానికి రాబోతున్నటువంటి వారు శ్రీ మణికంఠ గారు. ప్లీజ్ వెల్కమ్ సార్. ఈనాటి యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముందుకు వచ్చిన క్లాస్మేట్ వర్గానికి, అలానే మన రాథోడ్ సార్ గారికి, ఎంఈఓ గారికి, సభ మీద ఉన్న పెద్దలకు, అలానే మన చిల్డ్రన్స్ ఆశిస్తాం.
ఈ ప్రోగ్రాం ఎంత ఉపయోగకరమైన ప్రోగ్రాం అంటే, నేను చదువుకుంటున్న రోజుల్లో ఎవరైనా ఒక ఇలాంటి ప్రోగ్రాం పెడతారేమో, మా స్కూల్ గురించి గొప్పగా చెప్తారేమో అన్నాను. ఇందాక ఇద్దరు చిల్డ్రన్స్ మాట్లాడారు వాళ్ళ స్కూల్ గురించి, గొప్పతనం గురించి. ఇది మీరు కాదు మాట్లాడాల్సింది. రేపు మన స్కూల్ గురించి బయట మాట్లాడితే జెడ్పిహెచ్ఎస్ ఆస్తిపురం అబ్బో ఈ స్కూల్ పిల్లలతోటి మా చైతన్య స్కూల్ ముందుకు రాదు, మా చుట్టుపక్కల ఉన్న ప్రైవేట్ స్కూల్స్ ముందుకు రావు. ఆ రకంగా మనం ఎదగాలి. ఏదైనా కాంపిటీషన్ పెడితే జెడ్పిహెచ్ఎస్ ఆర్సీపురం ఆ స్కూల్తో మేము పోటీ రాలేం. ఈ స్కూల్ ఆ ప్రైవేట్ స్కూల్ కూడా వచ్చి మేము తీసుకెళ్ళిపోతాం మిమ్మల్ని, మా స్కూల్లో చదువుతారా మీరు అనే స్టూడెంట్స్లా మనం ఎదగాలి. దానికి నాకు తెలిసి టీచర్స్ ఇప్పుడున్న అవకాశాలన్నీ మాకున్న టైంలో కంటే కూడా మీ దగ్గర చాలా అవకాశాలు ఉన్నాయి. మేము చదువుకుంటున్న రోజుల్లో పుస్తకాలకు కరువు ఉండేది, స్కూల్ డ్రెస్సులకి కరువు ఉండేది, తిండికి కరువు ఉండేది. ఇప్పుడు మనకు గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి స్కూల్ యూనిఫామ్స్ ఇస్తున్నారా? మధ్యాహ్నం భోజనం పథకం. ఇంకా మనం చేయాల్సింది మిగిలింది ఏముంది? చదువు అంటే మనం ఒక చదువే కాదు, విద్య, గేమ్స్, అదర్ యాక్టివిటీస్, కల్చర్ యాక్టివిటీస్, ఏ దాంట్లో అయినా ఒక జెడ్పిహెచ్ఎస్ ఆర్సీపురం మనం చదువుతున్న స్కూల్ పిల్లలందరూ ఈ కాంపిటీషన్ ఉందంటే నా స్కూల్ నుంచి పంపుతున్నాం, రెడీగా ఉన్నారా అన్నట్టు ఉండాలి. కబడ్డీ పోటీ పంపిస్తున్నాం అంటే నా స్కూల్లో పిల్లలతోటి మీ స్కూల్ రెడీగా ఉందా అన్నట్టు ఉండాలి. అది గవర్నమెంట్ స్కూల్ అయినా మన పక్కనున్న ప్రైవేట్ స్కూల్స్ అయినా, చైతన్య స్కూల్ కానీ నారాయణ కానీ వీళ్ళందరూ వస్తే జెడ్పిహెచ్ఎస్ ఆర్సీపురం రాకపోతే బెస్ట్ ఏమో మేము గెలుస్తాం అన్న కాంపిటీషన్కి రెడీ అవ్వాలి. అలానే క్లాస్మేట్ సభ్యులకు మరొకసారి కృతజ్ఞతలు. ఇలాంటి మంచి ప్రోగ్రామ్స్ ఇంకా మీరు నిర్వహించాలని. థ్యాంక్ యూ. వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి డిఎం ప్రభాకర్ గారిని ఆహ్వానిస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పేరెంట్స్, టీచర్స్, వేరే స్కూలు విద్యార్థులకు, ఈ యొక్క రామచంద్రపురం విద్యార్థులకు అందరికీ కూడా గుడ్ మార్నింగ్. మీ ఉత్సాహం చూస్తుంటే చిన్నప్పటి మా రోజులు గుర్తొస్తున్నాయి మాకు. కాకపోతే అప్పటి విద్యకి ఇప్పటి విద్యకి తేడా ఏంటంటే మాకు కొట్టి చెప్పేటోళ్ళు సార్లు అప్పుడు, అయినా మేము విన్నాము అప్పుడు. వీళ్ళకి ఇప్పుడు ఇంగ్లీష్ రాక మేము బాధపడుతున్నాం. ఇప్పుడు మీ అందరికీ మంచి టీచర్లు ఉన్నారు, మంచి రకాల విద్య చెప్తూ ఉన్నారు. మీరు అంతా కూడా మంచిగా శ్రద్ధగా నేర్చుకోవాలి. తర్వాత లాస్ట్ ఇయర్ మేము ఈ ప్రోగ్రామ్నే క్లాస్మేట్ క్లబ్ చేసి మన జయప్రకాశ్ ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని లాస్ట్ ఇయర్ ఇదే ప్రోగ్రాం వెలిమెల్లో చేశాం. అక్కడ సుమారు ఒక 10 నుంచి 15 మంది ఈ అవార్డ్స్ తీసుకున్నారు. తెలుసు కదా ఇక్కడ ఈరోజు ప్రోగ్రామ్ ఏందనేది మీ అందరికీ. అంటే లాస్ట్ ఇయర్ 10th క్లాస్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్ళకి ఇక్కడ గోల్డ్ మెడల్ ప్లస్ ఒక కానుక వాళ్ళకి ఇవ్వబడుతుంది. తెలుసు కదా మీకు అందరికీ. మరి మేము అప్పుడు చెప్పినాం, ఏం చెప్పినాం, ఒకవేళ ఇంతమంది కాకుండా ఎంతమంది మీరు మంచిగా చదువుకుంటే వాళ్ళకి అవార్డు ఇస్తామని చెప్పినాము. ఇప్పుడు అవార్డు తీసుకొని వచ్చినాము. మరి మీరు ప్రతి ఒక్కరు కూడా మీరు నెక్స్ట్ ఇయర్ అవార్డు తీసుకోవడానికి మీరు అందరూ ప్రయత్నం చేయాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. స్వాగతం. ప్లీజ్ వెల్కమ్ సార్. సభకు నమస్కారం. ఈ యొక్క సందర్భంగా వేదిక మీద ఉన్నటువంటి ప్రముఖులు, పెద్దలు అందరూ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్రియమైన చిన్నారులు మీ అందరూ కూడా నా ఆశీస్సులు. ఇంత గొప్ప అవకాశం అనేది చాలా అరుదుగా వస్తూ ఉంటుంది. ఎందుకంటే మన క్లాస్లో అబ్జర్వ్ చేసినట్లయితే మాట్లాడుతున్నా ఒక్క నిమిషమే, ఏదైనా సమ్స్ కానీ ఏదైనా చేసినప్పుడు కానీ టీచర్స్ ఏమంటారంటే షబాస్, గుడ్ అంటారు. ఎందుకని ఎంకరేజ్మెంట్, ప్రోత్సాహం, అంతే కదా. అలా అనగానే మనకి ఎంతో ఆనందం అవుతుంది, అంత గుడ్ అన్నారని చెప్పేసి. సో అట్లానే ఇక్కడ చదివినటువంటి 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో వచ్చినటువంటి క్లాస్లో ఎక్కువ మార్కులు తెచ్చుకున్నటువంటి చిన్నారులకి ఈ రకంగా మరి ఎంకరేజ్మెంట్గా గిఫ్ట్లు ఇచ్చినటువంటి మరి క్లాస్మేట్ ఒక సొసైటీ వారు మరి తెలియదు కానీ వాళ్ళందరికీ ఒకసారి క్లాప్స్ కొట్టినానా. ఈ ప్రోత్సాహం తీసుకోవడమే కాదు కానీ భవిష్యత్తులో మనం కూడా మనకు ఉన్నట్టు దాంట్లో ఎంతో కొంత ఇవ్వడానికి మనందరం కూడా కృషి చేయాలి. అలాగే ఈ ప్రోత్సాహం తీసుకుని వాళ్ళని గుర్తు చేసుకుంటూ మనం ఇంకా పై చదువుకుంటూ మంచి మంచి స్థానాల్లో ఉండాలి.
అలాగే మీ యొక్క తల్లిదండ్రులకు కానీ గురువులకు కానీ అందరికీ గౌరవం ఇచ్చుకుంటూ మంచి పొజిషన్లు ఉండాలని కోరుకుంటూ, అలాగే మరొకసారి ఈ యొక్క క్లాస్మేట్ బృందాన్ని అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అందరికీ. ఐఎమ్ డాక్టర్ కల్పన, ఆర్సిపురం గవర్నమెంట్ హాస్పిటల్ మెడికల్ ఆఫీసర్. ఈరోజు నేను ఎందుకు రావడం జరిగిందంటే, టుడే ఇస్ ద వరల్డ్ పాపులేషన్ డే, ప్రపంచ జనాభా దినోత్సవం. పాపులేషన్ అంటే ఏమనుకుంటారు? పాపులేషన్ అంటే జనాలు. మనకి ఎక్కువ ఉందా తక్కువ ఉందా? సో దాన్ని అరకట్టాలంటే మనం ఏమేమి మెజర్స్ తీసుకోవాలి? ఇప్పుడు మొన్న మనం ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం డెంగ్యూది, అవునా? ఫ్రైడే చేస్తాం, ఆ ఒక టాపిక్ చెప్పాం, దానివల్ల దోమల్ని అరకట్టిస్తున్నాం, అవునా? అలానే సేమ్ వరల్డ్ పాపులేషన్ డేలో మనం తెలుసుకోవాల్సింది ఏంటి? కొన్ని ఎట్లా ఇంటికి 2 పిల్లలు, ఓకేనా? నెక్స్ట్ డెలివరీ అయినాక ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్ అని అంటారు. ఎట్లా కుటుంబ నియంత్రణ కొన్ని ఉంటాయి, అవి వాడడం వల్ల మన పాపులేషన్ జనాభా అనేది తగ్గిపోతుంది. ఒక కుటుంబంలో 2 పిల్లలు, ఒక పిల్ల తర్వాత స్పేసింగ్ మెథడ్ అంటే ఒక పిల్లకి ఇంకొక పిల్లలకి ఒక గ్యాప్ అండి, ఒక 3 years గ్యాప్ ఇవ్వాలి ఖచ్చితంగా. ఆ గ్యాప్ ఇవ్వడం వల్ల తల్లికి ఆరోగ్యంగా ఉంటుంది, నెక్స్ట్ వచ్చే పిల్లలు డెలివరీ అయినప్పుడు కూడా ఆ బేబీ కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి ఈ రోజు ఏంటి? కుటుంబ నియంత్రణ అంటే ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్. అప్పట్లో ఆ కాలంలో ఒకరికి 10 మంది మీ గ్రాండ్ మదర్స్ ఉంటారు కదా, అమ్మమ్మలు, నానమ్మ, చుట్టాల్లో ఒకరికి ఎంతమంది ఉంటే మీ మమ్మీని అడిగారు ఎప్పుడైనా? అప్పుడు ఏమని చెప్పారు? 7, 6 అని చెప్పారు కదా. అప్పుడు అవగాహన లేకపోవడం వల్ల అప్పట్లో మనకి హెల్త్ ఫెసిలిటీ కూడా అంత డెవలప్మెంట్ లేకుండే కదా. కాబట్టి ఇప్పుడు అన్ని ఫెసిలిటీస్ మన గవర్నమెంట్ తరఫున అన్ని వచ్చాయి. ఈ చార్ట్ చూస్తే మనది ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి? మనుషులు ఎక్కువైపోయి చెట్లు తక్కువైనాయి కదా. మనం ఏం చేయాలి? చెట్లు ఎక్కువ పెంచి జనాభాని తగ్గించాలి. ఇప్పుడు మీరు చూస్తే కన్స్ట్రక్షన్ ఇప్పుడు అంతా ఎలా ఉంది? ఒకప్పుడు ఆర్సిపురం ఎలా ఉంటుంది, ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడు మొత్తం చెట్లు ఉండేనా? ఇప్పుడు అన్ని బిల్డింగ్స్ అయిపోయినాయి. మనకి ఫారెస్ట్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ పెరుగుతుంది. ఎందుకు? చెట్లు నరికే. గ్రీన్ హౌస్ తెలుసా? గ్రీన్ హౌస్ ఎఫెక్ట్స్ ఏంటిది? అది చెప్పండి. మనకి కార్బన్ డైఆక్సైడ్, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్స్ తెలుసా? కార్బన్ డైఆక్సైడ్ ది పొల్యూషన్ అనేది చెట్లు అబ్జర్వ్ చేసుకొని మనకి పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది. కాబట్టి ఎక్కువ అందరూ కూడా ఇంట్లో చెట్లు నాటండి. ఎక్కువ చెట్లు పెంచడం వల్ల మనకి పొల్యూషన్ అనేది కూడా తగ్గుతుంది. మన ఆరోగ్యం కూడా హెల్తీగా ఉంటారు. ఈరోజు వరల్డ్ పాపులేషన్ డే గురించి దీనికోసం మేము రావడం జరిగింది. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్ కల్పన మేడం ఎక్కడ వేదికకుండా దాన్ని వాడుకుంటారు, ఖర్చు పెట్టకుండా. లోకాస్ సంబంధించి చాలా బాగా నేర్చుకున్నారమ్మా. ఎక్కడ వేదికలు దాన్ని వాడుకుంటారు. ఒక్కటే మేడం చెప్పేది ఏంటంటే, పిల్లలు మనము ఒక రూమ్ ఉందనుకోండి, ఒక రూమ్లో మన లిమిటేషన్ ఎంత ఉంటుంది? ఒక 4 లివింగ్ చేయొచ్చు. అదే నలుగురు ఉండే రూమ్లో 10 మంది అయిపోయామనుకోండి, అన్నిటికి కంజెస్ట్. సో జనాభాను ఎంత ఉండాలో అంతవరకు అరికట్టమని చెప్పేసి చెట్లను పెంచండి, ఆక్సిజన్ని పొంది ఆరోగ్యంగా ఉండండి. అంతే కదమ్మా? థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా వేరే వేదిక లోపల మీతో దేంతో మాట్లాడిస్తాను. ఇంకొక ప్రోగ్రామ్ సార్, మాకు MDA ప్రోగ్రామ్ అనేది మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ప్రోగ్రామ్ లాస్ట్ ఇయర్ జరిగింది. పోయినసారి అందరికి కూడా మాత్రలు క్లాస్కి వచ్చి మనము 6 మాత్రలు 5 మాత్రలు చేతులకి ఇచ్చి మింగిపించాం కదా. సేమ్ అదే ప్రోగ్రాము మళ్ళీ ఆగస్టు 10th నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. మీరందరూ కూడా మీ పేరెంట్స్కి చెప్పండి. సేమ్ అదే ప్రోగ్రాము మనకి 10th నుంచి ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది. మన ఆర్సిపురం, రామచంద్రపురం ఏరియా మొత్తం అందరికి కూడా ఇంటింటికి వెళ్ళి అందరికీ మాత్రలు ఇస్తాము. మా ముందే వాళ్ళని నింపించేలాగా చేస్తాం. ఈ
సోకుతూ ఉంటుంది. కాబట్టి అది అరకట్టించాలని ట్రాన్స్మిట్ అవ్వకుండా ఈ టాబ్లెట్స్ అనేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి మనకి టాబ్లెట్స్ అనేది ఇస్తున్నారు. కాబట్టి సార్ అందరికీ ప్లీజ్ మాకు సైన్స్ టీచర్స్ అందరూ కూడా ప్రతి స్కూల్ ఆర్టిపురం స్కూల్స్ లో అందరూ కూడా సైన్స్ టీచర్స్ కొంచెం మనకి హెల్ప్ చేస్తే మనకి ప్రతి క్లాస్ మోటివేట్ చేయడం, అవేర్నెస్ క్రియేట్ చేయడం చేస్తే ఈజీగా వాళ్ళ పిల్లలు పేరెంట్స్ అందరూ యాక్సెప్ట్ చేస్తారని. ఓకేనమ్మా, తప్పకుండానమ్మా, మేము కూడా అదే కోరుకుంటున్నాము. సో ఇప్పుడు దయచేసి వేరే అంటే 5 మండలాల నుంచి వచ్చినటువంటి ప్రధానోపాధ్యాయులు ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటే దయచేసి వాలంటీర్గా రావాలి సార్, వాలంటీర్గా. And this is Marvilata. I'm the senior most teacher from the PHS Lagdara. So, I want to give a heartfelt appreciation to the Classmate Club. Actually, last year in the month of August, I believe, we have been felicitated by this club. So I'm very thankful for that. And I also want to show my gratitude for their contribution in showing the direction to us in moving forward with purpose and energy. Thank you so much, sir. Thank you. థ్యాంక్ యూ మేడం. నేటి కార్యక్రమాన్ని ఉద్దేశించి వివిధ మండలాల నుండి వచ్చేసినటువంటి మండలాధికారులు ఎంఈఓ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు కూడా ముందుగా మన పటాన్చేరు మండల విద్యాధికారి అయినటువంటి శ్రీ నాగేశ్వర్ నాయక్ గారికి స్వాగతం, సుస్వాగతం. ప్లీజ్ వెల్కమ్ సార్. సమయాభావం కారణంగా సంక్షిప్తంగా ఈ యొక్క అమూల్యమైన సందేశాన్ని మా ముందు ఇస్తాను సౌన్యంగా ఆహ్వానిస్తున్నాం. పెద్దలకి, ఎంఈఓస్కి, వివిధ పాఠశాలల నుంచి వచ్చినటువంటి హెడ్ మాస్టర్స్కి, క్లాస్మేట్ క్లబ్ మన జయప్రకాష్ గారు వాళ్ళ బృందానికి, మరియు 5 మండలాల నుంచి వచ్చినటువంటి తల్లిదండ్రులు, మరి వాళ్ళ ఏ స్కూల్లో అయితే మొదటి స్థానంలో అంటే వాళ్ళ స్కూల్ ఫస్ట్ టైంలో వచ్చినటువంటి విద్యార్థులకి, తర్వాత ఈ పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. అదేవిధంగా మన ఈ క్లాస్మేట్ కప్ నుండి ఆల్రెడీ సార్ గారు చెప్పడం జరిగింది. వెల్లమెల ఇంతకుముందు కూడా వెల్లమెల్లో చేసాం సార్ ఇదే కార్యక్రమాన్ని. ఈ కార్యక్రమాన్ని మనము ఉన్నటువంటి పిల్లలనే కాకుండా ఏదైనా ఒక పాఠశాలలో చేసినట్లయితే మిగిలిన పిల్లలకు కూడా అంటే 6th నుంచి 10th వరకు ఇప్పుడు చదివే పిల్లలకు కూడా మోటివేషన్గా ఉంటుందని చెప్పేసి తను ఏ ఫంక్షన్ హాల్లోనో లేదంటే వేరే చోట్ల కాకుండా ఇట్లా చేయడం అనేటువంటిది ఒక శుభ పరిణామం. ఎందుకంటే ఆ వచ్చినటువంటి పిల్లలను ప్రోత్సహించడమే కాకుండా మరియు ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా తర్వాత మోటివేషన్గా వీళ్ళందరినీ కూడా ఉత్సాహపరిచి తర్వాత తదుపరి వీళ్ళు కూడా మంచి మార్కులతో పోటీపడి ముందుకు వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఫర్దర్ ఇవి అయిన తర్వాత ఒక ఆర్సీపురం మండలికి పర్మనెంట్ కాకుండా నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాలకు కూడా మీరు ఈ కార్యక్రమాలు చేసినట్లయితే బాగుంటుందని నా యొక్క విన్నపం సార్. ఎందుకంటే మన కాన్స్టిట్యూన్సీలో 5 మండలాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఒక్కొక్క మండలంలో చేసినట్లయితే మీకు కూడా ఒక మంచి పేరు వస్తుంది. దాంతోపాటు ఉన్నటువంటి 5 మండలాల్లో ఉన్నటువంటి పిల్లలకు కూడా మీరు ఎవరి ఇయర్ ఒక్కొక్క స్కూల్లో చేస్తారు కాబట్టి ఆ పిల్లల్లో కూడా అవగాహన కలుగుతుందని చెప్పేసి నా యొక్క ఉద్దేశంగా భావిస్తున్నాను. కాబట్టి తదుపరి కార్యక్రమాన్ని మీరు వేరే మండలానికి మార్చాల్సిందిగా నా యొక్క స్పెషల్ విన్నపం. అది మీరు అంగీకరించి దాన్ని కూడా ఒక ప్రణాళిక చేసుకుంటారని తెలియజేస్తూ మరొక్కసారి మీకు మా మండలం తరఫున మా విద్యార్థుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన ఆర్సీపురం ఎంఈఓ మరియు ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాథోడ్ గారికి మరియు పటాన్చేరు ఎంఈఓ నేషనల్ నాయకు మరి జిన్నారం ఎంఈఓ స్వామి మరియు ఇక్కడ ఉన్నటువంటి క్లాస్మేట్ క్లబ్ మెంబర్స్ అందరికీ మరి పాఠశాల డిఫరెంట్ మండలంలో నుండి వచ్చినటువంటి హెడ్ మాస్టర్స్ కావచ్చు, ఆ విద్యార్థులతో వచ్చినటువంటి ఉపాధ్యాయులు కావచ్చు, మరియు ఈ పాఠశాల ఉపాధ్యాయులకు మరియు ఈరోజు
మీరు ఈ క్లాస్మేట్ క్లబ్ వాళ్ళు ఇచ్చేటువంటి ప్రోత్సాహక బహుమతి ఏదైతే ఉందో అది తీసుకునేటువంటి విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు మరియు పాఠశాల విద్యార్థులందరికీ కూడా నా నమస్కారాలు. సార్, ఇది ఒక మంచి బూస్టింగ్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే సో పిల్లలకు వాళ్ళకి ఏంటంటే తర్వాత వచ్చేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా అంటే వాళ్ళకు ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. ఎందుకంటే నేను ఇంకా కష్టపడాలి, ఎక్కువ మార్కులు సంపాదించాలి, నేను కూడా అంటే మండల్ ఫస్ట్ కానీ లేదంటే స్కూల్ ఫస్ట్ రావాలని అనుకోవడానికి కూడా ఇట్లాంటి అవకాశం ఉంది. మరి నిజానికి చాలా గొప్ప ఉద్దేశంతో కూడుకున్నటువంటి ఈ కార్యక్రమం ఇది. సో ఏదంటే నా మండల తరఫున, నా విద్యార్థుల తరఫున మీకు ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. నాతోటి నా మండలి కాదు, అన్ని 5 మండలాలకు సంబంధించినటువంటి విద్యార్థులందరికీ కూడా వాళ్ళ తరఫున అందరికీ కూడా ఏదైనా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్ సార్. అది నేటి కార్యక్రమానికి అధ్యక్షులు ఎంఈఓ ఆర్చుపురం, అదేవిధంగా క్లాస్మేట్ క్లబ్ అధ్యక్షులు జయప్రకాష్ గారు మరియు వారి టీము, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఎంఈఓ నియోజకవర్గ ఎంఈఓలందరికీ, పీజేహెచ్ఎంస్ అందరికీ, మరి పాఠశాల ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు విద్యార్థులందరూ కూడా శుభోదయం. మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఈ క్లాస్మేట్ క్లబ్ వారు కొన్ని సంవత్సరాలు నిర్వహిస్తున్నారని చెప్తున్నారు. ఓకే, సంతోషం సార్. కానీ మీరు 10th ఫస్ట్ వచ్చిన విద్యార్థులకి అనేది ఒక్కటే పెట్టారు, కాకుండా కొద్దిగా ఇంకా మీరు సంస్థను కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తారు కాబట్టి ఇంకా కొద్దిగా విస్తరించే ప్రయత్నం చేస్తే బాగుంటుందని మా మనవి. ఫస్టే కాదు, సెకండ్ కూడా ఇచ్చే అవకాశాన్ని మీరు ముందు పరిశీలించండి. అదేవిధంగా మా నాగేశ్వరరావు చెప్పినట్టుగా మీరు ఆర్సీపురంలోనే కార్యక్రమాలు చేస్తే మీరు తాలూకా మొత్తంలో ప్రచారం ఉండదు. ఎందుకంటే మన నియోజకవర్గం అనేది నల్లవల్లి కొత్తపల్లి చివరి అడవిలో ఉంటుంది. లాస్ట్ విలేజ్ హై స్కూల్ అంటే నల్లవల్లి, అక్కడ పోతే కానుకుంటా. అక్కడి నుంచి కూడా ఈరోజు విద్యార్థులు ఇక్కడ రావడం జరిగింది. వారికి కూడా ఎందుకంటే మండలానికి ఒక సంవత్సరం తాడికి పెట్టుకుంటూ వస్తే అక్కడ ఉన్న విద్యార్థులకు అక్కడ మండలంలో కూడా మీ క్లాస్మేట్ క్లబ్ వారు నిర్వహించే కార్యక్రమాలు అందరికీ తెలుస్తాయి. అప్పుడు మీరు తాలూకాలో ఒక ముఖ్యమైన వ్యక్తులుగా మిమ్మల్ని చాలా మంది గుర్తించే పరిస్థితి వస్తుంది. మేము ఇక్కడ ఎందుకు పెట్టినామని అంటలేదు, నెక్స్ట్ విస్తరించండి, చెయ్యండి, మీ సంస్థకు కూడా ఒక మంచి పేరు వస్తుంది. మీరు ఏంటంటే విద్యార్థులను ప్రోత్సహిస్తారు. మన ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులంతా బీద విద్యార్థులు, కానీ వాళ్ళ దగ్గర డైనమిక్గా మంచి తెలివి ఉంది. దాన్ని గుర్తించే పరిస్థితి మీరు తీసుకొచ్చిందంటే సంతోషం. అదే కాకుండా ఇవాళ క్యాష్ అవార్డే కాదు, వారికి మెటీరియల్ కూడా సప్లై చేసే ప్రయత్నం చేయండి సార్. గవర్నమెంట్ పిల్లలు ఎక్కువ మంది ఉండరు. మన తాలూకాలో చూస్తే ఒక 3-4 వేల మందికి 3-4 వేల మంది కంటే ఎక్కువ లేరు. 3-4 వేల మంది కూడా కాదు, ఇంకా తక్కువనే ఉంటారు. మేము ఏంటంటే ప్రైవేటు గవర్నమెంట్ ఈ మధ్యలో ఒక ప్రోగ్రామ్ చేసినప్పుడు అక్కడ మాకు వచ్చిన నివేదిక, కానీ గవర్నమెంట్ పిల్లలకి ఇస్తే మెటీరియల్ సప్లై చేస్తుంటే ఇంకా విద్యార్థులు కూడా బాగా ముందుకు పోయే పరిస్థితి ఉంటుంది. మరి వాళ్ళు కూడా మీ క్యాష్ అవుట్ చూసి స్కూళ్ళల్లో కూడా ఏంటంటే మేము కూడా కాంపిటీషన్తో చదివి మంచి మార్కులతో పాస్ అవుతామనేది వాళ్ళ లోపల ఒక స్పిరిట్ ఏర్పడుతుంది. మరి ఇంత మంచి ప్రోగ్రామ్ చేస్తున్న క్లాస్మేట్ క్లబ్ వారికి మా జిన్నారం తరఫు నుంచే కానీ తాలూకా నియోజకవర్గ ఎంఈఓల తరఫు నుంచి కూడా ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. అది నేటి కార్యక్రమానికి అధ్యక్షులు ఎంఈఓ ఆర్చుపురం, అదేవిధంగా క్లాస్మేట్ క్లబ్ అధ్యక్షులు జయప్రకాష్ గారు మరియు వారి టీము, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఎంఈఓ నియోజకవర్గ ఎంఈఓలందరికీ, పీజేహెచ్ఎంస్ అందరికీ, మరి పాఠశాల ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు విద్యార్థులందరూ కూడా శుభోదయం. మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఈ క్లాస్మేట్ క్లబ్ వారు
కొన్ని సంవత్సరాలు నిర్వహిస్తున్నారని చెప్తున్నారు. ఓకే, సంతోషం సార్. కానీ మీరు 10th లో ఫస్ట్ వచ్చిన విద్యార్థులకి అనేది ఒకటే పెట్టారు కాకుండా కొద్దిగా ఇంకా మీరు సంస్థను కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తారు కాబట్టి ఇంకా కొద్దిగా విస్తరించే ప్రయత్నం చేస్తే బాగుంటుందని మా మనవి. ఫస్టే కాదు, సెకండ్ కూడా ఇచ్చే అవకాశాన్ని మీరు ముందు పరిశీలించండి. అదేవిధంగా మా నాగేశ్వరరావు చెప్పినట్టుగా మీరు ఆర్సీపురంలోనే కార్యక్రమాలు చేస్తే మీరు తాలూకా మొత్తంలో ప్రచారంలో ఉండదు. ఎందుకంటే మన నియోజకవర్గం అనేది నల్లవల్లి కొత్తపల్లి చివరి అడవిలో ఉంటుంది. లాస్ట్ విలేజ్ హై స్కూల్ అంటే నల్లవల్లి, అక్కడ పోతే కానుకుంటా. అక్కడి నుంచి కూడా ఈరోజు విద్యార్థులు ఇక్కడ రావడం జరిగింది. వారికి కూడా ఎందుకంటే మండలానికి ఒక సంవత్సరం తాడికి పెట్టుకుంటూ వస్తే అక్కడ ఉన్న విద్యార్థులకు అక్కడ మండలంలో కూడా మీ క్లాస్మేట్ల వారు నిర్వహించే కార్యక్రమాలు అందరికీ తెలుస్తాయి. అప్పుడు మీరు తాలూకాలో ఒక ముఖ్యమైన వ్యక్తులుగా మిమ్మల్ని చాలా మంది గుర్తించే పరిస్థితి వస్తుంది. మేము ఇక్కడ ఎందుకు పెట్టినామని అంటలేదు, నెక్స్ట్ విస్తరించండి, చెయ్యండి. మీ సంస్థకు కూడా ఒక మంచి పేరు వస్తుంది. మీరు ఏంటంటే విద్యార్థులను ప్రోత్సహిస్తారు. మన ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులంతా బీద విద్యార్థులు, కానీ వాళ్ళ దగ్గర డైనమిక్గా మంచి తెలివి ఉంది. దాన్ని గుర్తించే పరిస్థితి మీరు తీసుకొచ్చిందంటే సంతోషం. అదే కాకుండా ఇవాళ క్యాష్ అవార్డే కాదు, వారికి మెటీరియల్ కూడా సప్లై చేసే ప్రయత్నం చేయండి సార్. గవర్నమెంట్ పిల్లలు ఎక్కువ మంది ఉండరు. మన తాలూకాలో చూస్తే ఒక 3-4 వేల మందికి 3-4 వేల మంది కంటే ఎక్కువ లేరు. 3-4 వేల మంది కూడా కాదు, ఇంకా తక్కువనే ఉంటారు. మేము ఏంటంటే ప్రైవేటు గవర్నమెంట్ ఈ మధ్యలో ఒక ప్రోగ్రామ్ చేసినప్పుడు అక్కడ మాకు వచ్చిన నివేదిక, కానీ గవర్నమెంట్ పిల్లలకి ఇస్తే మెటీరియల్ సప్లై చేస్తుంటే ఇంకా విద్యార్థులు కూడా బాగా ముందుకు పోయే పరిస్థితి ఉంటుంది. మరి వాళ్ళు కూడా మీ క్యాష్ అవుట్ చూసి స్కూళ్ళల్లో కూడా ఏంటంటే మేము కూడా కాంపిటీషన్తో చదివి మంచి మార్కులతో పాస్ అవుతామనేది వాళ్ళ లోపల ఒక స్పిరిట్ ఏర్పడుతుంది. మరి ఇంత మంచి ప్రోగ్రామ్ చేస్తున్న క్లాస్మేట్ క్లబ్ వారికి మా జిన్నారం తరఫు నుంచే కానీ తాలూకా నియోజకవర్గ ఎంఈఓల తరఫు నుంచి కూడా ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. ఇక్కడికి వచ్చిన విద్యార్థులందరికీ ప్రముఖులందరికీ స్వాగతం సుస్వాగతం. ఎంతోసేపటి నుండి పిల్లలందరూ ఈ కార్యక్రమం ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు మన ఉత్తీర్ణులైన విద్యార్థులని సన్మానిస్తారని ఎదురు చూస్తున్నారు. కావున నేను ఎక్కువ సమయం తీసుకోదలుచుకోలేదు. ఈ ఉత్తీర్ణత పొందిన విద్యార్థులందరికీ కంగ్రాచ్యులేషన్స్. వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని మీరందరూ కూడా వచ్చే సంవత్సరం మీ ఉత్తీర్ణత సాధించి చూపించాలని, మీరు ఈ వేదిక మీద ఫెసిలిటేషన్ తీసుకోవాలని ఆశిస్తూ థ్యాంక్ యూ. ఉద్దేశించి రామచంద్రాపురం మండల విద్యాధికారి ప్లస్ మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉన్నటువంటి శ్రీ పిపి రాథోడ్ గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. మీ యొక్క అమూల్యమైన సందేశాన్ని మా ముందుకు సభకు నమస్కారం. వేదిక ప్యాచులైనటువంటి పెద్దలు పటాన్చెరు మండల విద్యాధికారి నాగేశ్వరరావు నాయక్ గారు, జిన్నారం మండల విద్యాధికారి కుమారస్వామి గారు, అమీన్పూర్ మండల విద్యాధికారి సుధాకర్ గారు, అదేవిధంగా క్లాస్మేట్ క్లబ్ ఫౌండర్ రాఘవేందర్ గారు రాలేదనుకుంటాను, మరి చైర్మన్ జయప్రకాష్ నారాయణ గారు, మరి నాకు అక్కడ ఉన్నటువంటి పెద్దలు సార్. సభకు నమస్కారం. వేదిక ప్యాచులైనటువంటి పెద్దలు పటాన్చెరు మండల విద్యాధికారి నాగేశ్వరరావు నాయక్ గారు, జిన్నారం మండల విద్యాధికారి కుమారస్వామి గారు, అమీన్పూర్ మండల విద్యాధికారి సుధాకర్ గారు, అదేవిధంగా క్లాస్మేట్ క్లబ్ ఫౌండర్ రాఘవేందర్ గారు రాలేదనుకుంటాను, మరి చైర్మన్ జయప్రకాష్ నారాయణ గారు, మరి నాకు అక్కడ ఉన్నటువంటి పెద్దలు సార్, మన నరేందర్ సార్, పెద్దలందరికీ కూడా పేరున నేను విద్యాశాఖ పక్షాన మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీ ఆహ్వానాన్ని మన్నించి
మరి సుదూర ప్రాంతాల నుండి తమ పాఠశాలలో ఫస్ట్ వచ్చినటువంటి స్టూడెంట్స్ తీసుకొని వచ్చినటువంటి ఆ స్కూల్ హెడ్ మాస్టర్ కావచ్చు లేదా టీచర్ కావచ్చు, వారికి కూడా సార్ మీకు అందరికీ కూడా టీచర్స్ మీకు అందరికీ కూడా మరి మా పాఠశాలకు వచ్చినందుకు మా పాఠశాల తరఫున అదేవిధంగా ముఖ్యంగా క్లాస్మేట్ క్లబ్ సభ్యులందరి తరఫున మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ క్లాస్మేట్ క్లబ్ సంబంధించి జయప్రకాష్ నారాయణ గారు చాలా చేశారు కానీ చాలా తక్కువ చెప్పారు. ఆ టీం మెంబర్స్ కూడా చెప్తారు అనుకున్నాను కానీ ఎవరు కూడా వివరించి చెప్పలేదు. అందులో ముఖ్యంగా నేనేమంటున్నా మా మణికంఠ సార్ బాగా చెప్తారనుకున్నాను, ఆయన కూడా అసలే చెప్పలేదు. అసలు మీరు చేసేటటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా మనం ప్రజల్లోకి లేదా విద్యార్థుల్లోకి తీసుకువచ్చి అలా చెప్పిన తర్వాత వాళ్ళ లోపల మేము కూడా చేయాలనేటటువంటి ఆలోచన కలుగుతుంది. సో విద్యార్థులు వినండి, ఈ క్లాస్మేట్ క్లబ్ బాబు ఎక్కడ ఎవరమ్మాది ఈ క్లాస్మేట్ క్లబ్ సంబంధించి చాలా సంవత్సరాల నుంచి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. కానీ ఏ కార్యక్రమాలు చేపడుతున్నారంటే ఇది కేవలము విద్యాభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమాలు మాత్రమే చేపడుతున్నారు. అదేవిధంగా గత సంవత్సరం ఇదే పాఠశాల ప్రాంగణం లోపల పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉత్తమ ఉపాధ్యాయుల్ని గుర్తించి ఆ ఉపాధ్యాయుల్లో ఇంకా బాగా పనిచేయాలనేటటువంటి ఆలోచన కల్పించాలని చెప్పేసి ఇదే ప్రాంగణం లోపల సత్కరించడం జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా స్కూల్ బ్యాగ్స్, నోట్బుక్స్, క్రీడా సామాగ్రి ఇలాంటివెన్నో కూడా విద్యార్థులకు సరఫరా చేస్తూ స్కాలర్షిప్స్ కూడా పేద విద్యార్థులకు ఎవరైతే చదువుకోకుండా ఫీజులు కట్టలేక చదువును ఆపేస్తున్నారో అటువంటి వారికి ఫీజులు కడుతూ ఉన్నత విద్య కూడా తోడ్పాటు అందిస్తున్నటువంటి ఎన్జిఓ ఈ యొక్క క్లాస్మేట్ క్లబ్. ఈ క్లాస్మేట్ క్లబ్ సభ్యులు ఏం చేస్తారంటే నాకు తెలిసినంత వరకు, నాకు తెలిసిన సమాచారం మేరకు ప్రతిరోజు ₹1 అంతేనా సార్? ఆ ఛాయ్ కూడా పనికిరాదు. రోజుకు ₹1 చొప్పున సంవత్సరానికి ₹365 ఎవరైతే చెల్లిస్తారో వారు ఆ యొక్క క్లాస్మేట్ క్లబ్లో సభ్యులుగా ఉంటారు. ఆ డబ్బుల్ని రోజుకి ₹1 చొప్పున జమ చేసినటువంటి ఆ డబ్బుల్ని మీకు ఈరోజు ఎవరైతే ప్రతిభ కనిపించారో లేకపోతే ఫీజులు కట్టలేక చదువులు మధ్యలో మానేస్తున్నారో అటువంటి వారికి మరి ఆ యొక్క డబ్బుల్ని వెచ్చించి ఖర్చు పెడుతూ విద్యార్థుల యొక్క విద్యాభివృద్ధికి ఆ యొక్క క్లాస్మేట్ క్లబ్ అనేటటువంటి కృషి చేస్తుంది. సో ఈ సందర్భంగా ఇంకా చాలా చాలా ఉన్నాయి. అది ఎవరు స్థాపించారు, ఎప్పుడు నా చరిత్ర మొత్తం తెలుసు చాలా మంది, కానీ ఇప్పటికే సమయాభావం అయిపోయింది. చాలా టైం, నేను 45 minutes టైం ఇచ్చాను వాస్తవానికి, కానీ ఇప్పటికే 1.5 hours అయిపోయింది. ఏదేమైనా ఒక మంచి కార్యక్రమం చేపడుతున్నాం కాబట్టి టైం అయినా పర్లేదు సార్. నేను ప్రత్యేకంగా క్లాస్మేట్ క్లబ్స్కి అభినందిస్తున్నాను, కంగ్రాచులేషన్స్. ముఖ్యంగా మా ఎంఈఓలు చెప్పినట్టు మా ముగ్గురు ఎంఈఓలు కూడా ఒకే అభిప్రాయం ఏమన్నారంటే మీరు చేసేటటువంటిది రామచంద్రాపురంలోనే కాదు, దీన్ని విస్తరించండి, వేరే వేరే మండలాల్లో వేరే వేరే స్కూల్లో పెట్టినట్టయితే ఆ ప్రాంతం వారు కూడా మీ యొక్క ఎన్జిఓను గుర్తిస్తారు, మీ పట్ల మంచి అభిప్రాయం ఏర్పడుతుందని చెప్పేశారు. ఆ రకంగా కూడా మీరు ఆలోచన చేయాలని చెప్పేసి నేను తెలియజేస్తూ, కానీ ఇక్కడ చేయడానికి ఒక కారణం ఉంది, ఎంఈఓ అందరూ వినాలి. వారి స్వగ్రామము వారు చదువుకున్నటువంటి స్కూల్ ఇది కాబట్టి ఈ స్కూల్ కూడా గుర్తింపు రావాలనేటటువంటి ఉద్దేశంతో ఇక్కడ చేశారు. ఖచ్చితంగా మీ యొక్క ఆలోచనలు, మీ సూచనలు తప్పకుండా వారు పరిగణలోకి తీసుకుంటారని చెప్పేసి నేను కోరుతాను. ఎవరమ్మా ఇక్కడ? వీళ్ళు నాకు తెలిసి మా స్కూల్ స్టూడెంట్ అయితే కారు. ఒకవేళ మా స్కూల్ స్టూడెంట్ అయితే నా ముందు అయితే మాట్లాడరు. ఇంకోసారి లాస్ట్ ఫైనల్ చూస్తున్నారు కదా, ఒక్కసారి అది ఎన్లార్జ్ చేయండి సార్. అది సో ఆ రకంగా నేను క్లాస్మేట్ క్లబ్ సభ్యుల్ని, చైర్మన్ని, అందులో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్క సభ్యుడిని కూడా, ముఖ్యంగా మేడం కూడా వచ్చారు. ఈ రోజు నుంచే జయప్రకాష్ నారాయణ గారు వారి సభ్యులందరూ కూడా వారు సర్వీస్ చేస్తూ వారి పిల్లల్ని కూడా వారి తరాన్ని కూడా సర్వీస్ చేసేటటువంటి ఆలోచన కల్పిస్తున్న నిజంగా కూడా మీరందరూ కూడా అభినందనలు సార్. సేవాగుణం అనేటువంటి చాలా చాలా ముఖ్యం. మన దగ్గర చాలా ఉంటుంది లేదని కాదు, కానీ అందులో నుంచి దానం చేసేటటువంటి గుణం ఉండాలి, అది చాలా తక్కువ మందికి ఉంటుంది. సో ఇక్కడ వాళ్ళందరూ కూడా ఎంతో కొంత దాంట్లో వెచ్చించారు కాబట్టి ఖచ్చితంగా ఆ రకమైనటువంటి శక్తిని, యుక్తిని, అదేవిధంగా ధనాన్ని కూడా భగవంతుడు మీకు ఇస్తాడు. ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ఆ శక్తిని ఇస్తాడని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు
మన పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్నటువంటి 46 స్కూల్స్ ప్రభుత్వ స్కూల్స్ సార్ 46. కొంతమంది రావచ్చు, కొంతమంది రాకపోవచ్చు, వాళ్ళకి అందిద్దాం. ఎవరైతే రాలేరో వాళ్ళని అందిద్దాం. సో ఆ 46 స్కూల్లో మొట్టమొదటి స్థానంలో అంటే గత మార్చిలో జరిగినటువంటి 10వ తరగతిలో మొట్టమొదటి స్థానంలో నిలిచినటువంటి ప్రతి పాఠశాలకు ఒక విద్యార్థిని ఇక్కడ పిలిపించి మీరు వారికి నగదు పురస్కారము, మెమంటో, వాళ్ళ తల్లిదండ్రులు సత్కరించడము చాలా చాలా అరుదైనటువంటి విషయము. అందరూ చేయరు. సో మీకు ఆ తల్లిదండ్రుల తరఫున కూడా మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఆ పురస్కారం, నగదు పురస్కారం ఏదైతే ఉందో అది 1000 కావచ్చు, 500 కావచ్చు, 100 కావచ్చు. కానీ వారు ఏ ఉద్దేశంతో అయితే ఇస్తున్నారో ఆ ఉద్దేశాన్ని మీరు కాపాడడానికి దాన్ని ఖర్చు పెట్టుకోవాలని చెప్పేసి ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులు నేను సవినయంగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి ఉపాధ్యాయులందరూ కూడా మరి ప్రతి ఒక్క విద్యార్థి, మన దగ్గర చదివేటటువంటి ప్రతి విద్యార్థి కూడా ఇలాంటి అవార్డులు తీసుకోవడానికి పోటీ పడేటట్టు ఆ ఆలోచనలు వాళ్ళు కల్పించడానికి మీరందరూ కృషి చేయాలని చెప్పేసి కోరుతూ మరి జయప్రకాష్ నారాయణ సార్ పనిచేసే వాళ్ళకే పనిచేసి చెప్తాము. అదేమంటాము, నాగలి పనిచేసే ఎత్తుకే నాగలి కడతాము, వేరే వాళ్ళకి కట్టము. మా ఎంఈఓలు కోరడంలో తప్పేం లేదు, మీరు చేస్తారు కాబట్టి వాళ్ళు ఏదైనా అడగచ్చు. కానీ ఇది మీరు పుట్టింది, చదువుకున్నది, పుట్టిన ఊరు, చదువుకున్న స్కూలు, ఇక్కడ గాలి పిలిచారు, చెట్లు పెంచారు, అన్ని చేశారు. కానీ ఇక్కడ చూసిన నాకు చాలా బాధ అనిపించింది. ఎదురుగా మీరు కూడా చూశారు లేదో ఆ వాలీబాల్ నెట్ చూడండి, అది చిరిగిపోయింది. ఎవరైనా చిరిగిపోయినటువంటి బట్టలు వేసుకున్నా వేదికలు ఎవరైనా వేసుకోలేదు. కానీ ఆ స్కూల్లో, మీ స్కూల్లో, నాది కాదు నేను వెళ్ళిపోతాను రేపొద్దున, మీ స్కూల్లో అలాంటి నెట్ మళ్ళొకసారి మీరు కనపడకుండా అంటే దాన్ని ఏం చేస్తారో, రిపేర్ చేస్తారా, ఏం చేస్తారో చూడండి సార్. అదొకటి ఈరోజున చాలా చాలా సంతోషం. 2 నెట్లు 2 వాలీబాల్. ఎందుకు చెప్పానంటే దాన్ని చూసి కాదు, నాకు వచ్చినప్పటికీ నేను ఇక్కడికి పాఠశాలకు వచ్చినప్పుడు స్కూల్లో ఎక్కువ స్పెండ్ చేయని టైం బయట ఆఫీస్ వరకు ఎక్కువ ఉంటుంది. కానీ మా పీడీ గారు ఇద్దరు ఉంటే ఒక్కరున్నారు, ఒకరు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళి ప్రమోషన్ పైన వెళ్ళారు. ఆయన వచ్చినప్పుడు నాకు ఇప్పుడు కూడా వచ్చి చదువు చెప్పారు, సార్ నెట్ లేదు, 2 బాల్ లేదు సార్ అని చెప్పి. తప్పకుండా వస్తుందని చెప్పేసాను. నువ్వు మంచి ఉద్దేశంతో అడిగితే తప్పకుండా వస్తుందని చెప్పేసాను. నేను కూడా కొంచెం మీకు మోటివేట్ చేస్తే ఈ రోజే పంపిస్తామన్నారు. చూడండి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. ఇంకో విషయం ఇక్కడ చెప్పాలి, ఈ పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులు, పూర్వ విద్యార్థులు ఎంతో ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నారు. ముఖ్యంగా గౌరవ శాసన మండలి చైర్మన్గా పనిచేసినటువంటి గౌరవ పెద్దలు వెన్నవరపు భూపాల్ రెడ్డి గారు, అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు, ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు నాకు తెలిసినంత వరకు చాలా వరకు ఇదే స్కూల్లో చదువుకొని ఉంటారు. ఈ పాఠశాల స్టార్ట్ అయి 72-73 సంవత్సరాలు అయింది. కాబట్టి మేమున్నటువంటి ఈ సమయంలోనే మేము గోల్డెన్ జూబ్లీ వజ్రోత్సవ వేడుకలు జరుపుకోవాలనేటటువంటి ఆలోచన మాకు వచ్చింది. ఇక్కడ చదువుతున్నటువంటి పూర్వ విద్యార్థులందరినీ కూడా ఎవరైతే ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నారో లేదో వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి దసరా ఈ అక్టోబర్ చివరిలో కానీ మరి నవంబర్ మొదటి వారంలో కానీ ఒక పేద పండగ వాతావరణం లోపల ఆ వజ్రోత్సవ వేడుకల్ని చేయడానికి కూడా మేము సన్నాహాలు చేస్తున్నాము. ఆ కార్యక్రమం కూడా అండర్ గ్రౌండ్లో వర్క్ నడుస్తూనే ఉంది. దానికి కూడా నాకు తెలిసి క్లాస్మేట్ క్లబ్ అనకుండా ఇక్కడ మొత్తము ఇందాక పేర్లు చెప్తే వాళ్ళందరూ కూడా నాకు తెలిసి కొంచెం సౌండ్ అంటే ఈ సౌండ్ కాదు, ఆ సౌండ్లో ఉంటారని చెప్పేసి అనుకుంటాను. ఇక్కడ ఒక సావని నేను ఇందాక చెప్పాను చూడండి మా ఎంయూలు, ఒక సావని అంటే దాదాపు ఒక 200 పేజీలతో ఒక పుస్తకాన్ని తయారు చేయాలంటే దాని వెనుకల చాలా మంది కష్టపడాలి, చాలా వర్క్ జరగాల్సి ఉంటుంది. సో ఆ పుస్తకాన్ని కూడా గతం నుంచి ఇప్పటి వరకు ఈ స్కూల్ యొక్క చరిత్ర, ఎవరు చదివారు, ఏం చేశారు, ఇప్పుడు ఎలా ఉంది, ఎట్లా నడుస్తుంది, ప్రతి చరిత్రను రాసి మీరు కూడా రాసి ఒక సావనీరు కూడా ఆ వజ్రోత్సవ వేడుకల్లో మరి రిలీజ్ చేయబోతున్నాము. దానికి సంబంధించి మన క్లాస్మేట్ యొక్క చరిత్ర ఆ పుస్తకంలో ఉండాలని చెప్పేసి నేను ఈ సభాముఖంగా ఈ సందర్భం మీకు అందరికీ కూడా ఆ పుస్తకంలో ఈ క్లాస్మేట్ క్లబ్ యొక్క చరిత్ర, హిస్టరీ ఉండాలని చెప్పేసి నేను మిమ్మల్ని కోరుతున్నాను సార్. ఆ రకమైనటువంటి నేను జయప్రకాష్ సార్తో ముందు చెప్పాను. మళ్ళీ ఒక్కరికి చెప్పడం కాదు, మీరందరూ కూడా 1,000 పెడితే ఎత్తలేము, ఏదైనా 1,000తో. సో మీకు ఉన్నటువంటి 10 మంది 10,000 పెడితే ఖచ్చితంగా ఆ సౌండ్ బాక్స్ కూడా ఎత్తగలుగుతాం. సో మీ అందరి భాగస్వామ్యంలో ఉండాలని చెప్పేసి నేను సభాముఖంగా కోరుతూ ఇక్కడికి వచ్చినటువంటి మెరిట్ స్టూడెంట్స్, అదేవిధంగా టీచర్స్, మెరిట్ స్టూడెంట్స్కి కంగ్రాచులేషన్స్. ఖచ్చితంగా మీ జీవితంలో గొప్ప వాళ్ళు కావాలి, పైకి ఎదగాలని చెప్పేసి వాళ్ళు ఆశిస్తున్నారు. వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా మీరు పై చదువులు చదవాలని చెప్పేసి కోరుతూ మరి వారిని తీసుకొచ్చినప్పుడు టీచర్స్ కూడా బాగా కష్టపడి తీసుకొచ్చారు. మా ఉదయం నుంచి టిఫిన్ చేయకుండా నేను 9 గంటలకే రమ్మన్నాను. 9 అంటే 9 గంటల 5 నిమిషాలకు ప్రేయర్ అని చెప్పేసి అంటే బహుశా చూస్తుంటారు. 9:05 కంటే ముందు పిల్లలు నిలబడి కొంచెం 5 నిమిషాలకు 2వ బెల్ స్టార్ట్ అయింది. కాకపోతే కొంచెం మనకు ఈ వాటర్ ఉండడం వల్ల కొంచెము
వాటర్ గ్రౌండ్లో నిలిచిపోవడం వల్ల కొంచెం మనకు అంతరాయం కలిగింది. దాన్ని కూడా అధిగమించి చూడండి, పిల్లలు కూడా ఆ వరండాలో కూర్చొని ఈ సభను సక్సెస్ చేసినందుకు మీకు విద్యార్థులకు అందరికీ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి క్లాస్మేట్ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున మరి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఎన్ని అర్జెంట్ పనులు ఉన్నప్పటికీ అక్కడ మా హెడ్ మాస్టర్స్కు ప్రతిరోజు మేమే అడుగుతుంటాం, అది కావాలి ఇది కావాలని చెప్పి. నేను బయటికి పోతే కూడా వర్క్ బుక్స్ తీసుకోండి, లేకపోతే నోట్ బుక్స్ తీసుకెళ్ళండి, ఆన్లైన్ చేయండి, ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ పెట్టండి అని చెప్పి చెప్తున్నప్పటికీ ఆ పనులన్నింటినీ వదిలిపెట్టి విద్యార్థులు తీసుకొచ్చినటువంటి మా హెడ్ మాస్టర్స్కి, తర్వాత అంతకంటే బిజీగా ఉండేటటువంటి మా ఎంఈఓలకు కూడా మరి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇటువంటి కార్యక్రమాన్ని ఖచ్చితంగా మనం ప్రోత్సహించినట్టయితే వాళ్ళకు కూడా ఒక కొత్త ఉత్సాహం అనేటటువంటిది వస్తుంది. మనం ఇంతమంది వచ్చాం, నలుగురం వచ్చామంటే నలుగురు ఎంఈఓలు అంటే మామూలు కాదు. ఆ ఒక్క ఎంఈఓ కూడా కొంచెం పని రాలేకపోయారు, లేకపోతే 5 ఎంఈఓలు కూడా వచ్చారు సార్. ఏ కార్యక్రమానికి కూడా 4 ఎంఈఓలు వచ్చినటువంటి సందర్భం లేదు. కానీ మీరు మంచి హృదయంతో మంచి మనసు చేసేటటువంటి కార్యక్రమం కాబట్టి ఆ 4 ఎంఈఓలు ఇప్పుడు అసలు విషయం, ఇప్పుడు విద్యార్థులు మాట్లాడతారు సభ్యుల చేతుల మీదుగా, అదేవిధంగా ఎంఈఓల చేతుల మీదుగా వరుసగా నిలబెట్టినట్టు మండల వారిగా వారిని క్లాస్ అవార్డు తల్లిదండ్రులకు సన్మానం అనేటట్టు జరుగుతుంది. మరి మరొకసారి ఇక్కడికి వచ్చినట్టు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మరి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మా క్లాస్మేట్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడానికి సహకరించినటువంటి మన స్కూల్ టీచర్స్ అండ్ ప్రిన్సిపాల్ గారికి మరీ ముఖ్య ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఏదైతే మనం క్లాస్మేట్ క్లబ్ తరఫు నుంచి ఈ యొక్క ప్రోగ్రాంను ఏర్పాటు చేయడానికి మన గుమ్మడిదాల మరియు జిన్నార ఎంఈఓల గారికి, అదేవిధంగా పడంచేరు ఎంఈఓ గారికి, అదేవిధంగా అందరూ వచ్చినటువంటి ఇక్కడ ఏదైతే స్కూల్స్ ఉన్నాయో సార్ చెప్పారు, మన యొక్క కాన్స్టిట్యుయెన్సీ లోపల 46 స్కూళ్ళు ఉన్నాయని చెప్పేసి ఆ యొక్క స్కూల్ ప్రిన్సిపాల్స్ గారి కూడా మనకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా. థ్యాంక్ యూ. ఇందాక మన పడించారు ఎంఈఓ గారు ఒక విన్నపం చేశారు. సార్, ఈ యొక్క విన్నపాన్ని మేము మన్నిస్తాము. ఎందుకంటే మేము గతంలో ఫస్ట్ బీరంగూడెంలో డిక్షనరీలు, కంపాస్ బాక్సులు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. అదేవిధంగా లాస్ట్ టైం మన రామచంద్రాపురం మండల్ వెల్మెల స్కూల్లో ఇలాంటి ప్రోగ్రాం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఎందుకు పెట్టామంటే ఫస్ట్ టైం ఈ టైపు మనం చేయడం రెండోసారి ఫస్ట్ టైం ఎల్మెల చేశాము, ఈసారి రెండోసారి రామచంద్రాపురంలో చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి ముఖ్య ఉద్దేశం మన రాథోడ్ సార్ గారు పిలిపియడం జరిగింది. ఇక్కడ చేస్తే బాగుంటుంది, ఇక్కడి నుంచి మొదలు పెట్టుకొని మనం మొత్తం కాన్స్టిట్యుయెన్సీ లోపల చేస్తే బాగుంటుందని చెప్పేసి సార్ కూడా అడగడం జరిగింది. అదేవిధంగా ప్రతి మండల్ నుంచి ఎక్కడైతే స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారో అక్కడ ఆ స్కూల్ వాళ్ళు మాకు విన్నపం చేస్తే ఖచ్చితంగా ఆ స్కూల్లో ఈ యొక్క ప్రోగ్రాంను ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి ముఖ్య ఉద్దేశం పిల్లలు ఎదగడానికి తప్ప వేరే ఉద్దేశం లేదు. దీంట్లో ఎలాంటి కోరికలు లేవు. అయితే ఈ యొక్క క్లాస్మేట్ క్లబ్ మన సంగారెడ్డి జిల్లా ఉంది. అదేవిధంగా దీన్ని స్థాపించినటువంటి రాఘవేంద్రరావు సారు 2009లో స్థాపించడం జరిగింది. ఇది ఓన్లీ స్టూడెంట్స్ ద్వారా ఏర్పాటు అయినటువంటి క్లాస్మేట్ క్లబ్. ఎవరు ఏ రాజకీయ నాయకులు కానీ ఎవరు లోకల్ లీడర్స్ అని కానీ దీంట్లో ఎలాంటి వాళ్ళు లేరు. ఓన్లీ పూర్వ విద్యార్థులు ఉన్నటువంటి సభ్యులు మాత్రమే దీంట్లో ఉన్నారు. దీంట్లో హైయెస్ట్ ఎన్ఆర్ఐస్ ఉన్నారు. ఇది ఇప్పటికి ప్రస్తుతం ఒక 15-16 మన జిల్లాల లోపల విస్తృతంగా వ్యాపించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రం మొత్తం కూడా ముందుకు వెళ్తుందని చెప్పేసి మీకు చెప్పడం జరుగుతుంది. గతంలో ఆల్రెడీ ఇప్పటి వరకు మా క్లాస్మేట్ తరఫు నుంచి ఒక 20 మంది వరకు
ఇంజనీరింగ్లో జాయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా మన ఎంబీబీఎస్ స్టూడెంట్స్ని కూడా కలియడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే ఎక్కడైతే పూర్వ విద్యార్థులు నుండి అక్కడ ఆ స్కూల్లో టీచర్స్ లేని ప్లేస్ లోపల కూడా వాలంటీ టీచర్స్ పెట్టడం కూడా జరిగింది. అదేవిధంగా మనకు కావాల్సింది ఏదే కానీ చెప్పుతూ ఉంటే ముందుకు సాగడానికి పోతుంది. ఏది తెలియనప్పుడు మనకి ఏది చెప్పడానికి రాదు. ప్రతి ఒక్కటి మనకు కావాల్సింది ఏంటంటే మనకు అడిగి తెలుసుకుంటేనే మనకు తెలుస్తుంది. అంతే తప్ప ఒకరు చెప్తే వచ్చేది కాదు. స్టూడెంట్స్ ఫస్ట్ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మనల్ని పంపించిన వాళ్ళు ఎవరు, మనం ఎక్కడికి వెళ్తున్నాం, అక్కడ ఏం చేస్తున్నాం అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. ప్రతి స్టూడెంట్ పేరెంట్స్ గురించి ఫస్ట్ తెలుసుకుంటేనే ముందు భవిష్యత్తుకు పోవడానికి మనకు చాలా వరకు సాగడానికి ఉంటుంది. ఫస్ట్ స్టూడెంట్స్ కావాల్సింది విద్యార్థులు వచ్చిన స్కూల్లో టీచర్స్ని గౌరవించడం, విద్యార్థులు కావాల్సిన దాన్ని ఏదైనా అడిగి తెలుసుకున్నప్పుడే ఆ విద్యార్థి ముందుకు సాగుతాడు. ఇలాంటి అవార్డ్స్ కూడా తీసుకుంటాడు. ఇప్పుడు ప్రస్తుతము గత 20 ఏళ్ల నుంచో అప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉన్నాయి. గతంలో ఉండేవి అన్ని తెలుగు మీడియం స్కూల్లే. అలాంటి వాళ్ళే ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు. మనం ఇంగ్లీష్ మీడియం చదివితే మనకు వచ్చిన పోస్టులు కావాలి. అన్ని తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళే హైయెస్ట్ ఉన్నారు. ఇంగ్లీష్ మీడియం నుంచి వచ్చిన వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళంతా ఏం చేస్తున్నారు, టైప్ కొడుతున్నారు. అవునా? టైప్ అంటే తెలుసా? కంప్యూటర్. ఇప్పుడు ప్రస్తుతం కంప్యూటర్ అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవుతున్నారు. ఐఏఎస్లు, ఐపీఎస్లు, టీచర్స్ అనేది చాలా తక్కువ. అలా కాకుండా మనం ఫస్ట్ నేర్చుకోవాలి. ఒక విద్య నేర్పించాలంటే ఒక టీచర్ అవుతేనే ఒక విద్య వస్తుంది. ఆ విద్య టీచర్ వస్తేనే మనము మన పిల్లలు, మన తమ్ముళ్ళు కావచ్చు, చెల్లెళ్ళు కావచ్చు, అలాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు. ఆ టీచర్ల దగ్గరికి వస్తేనే మనం ముందుకు పోతాం కదా. అవునా? ఎవరేం మాట్లాడట్లేదు, చెప్పట్లేదు. అంటే మన స్కూల్కి వచ్చి తలకాయతోటి మాట్లాడుతున్నాం, నోరుతోటి మాట్లాడట్లేదు. అవునా? ఏం చేస్తున్నాం? నోటితో మాట్లాడుతున్నామా లేకుంటే తలతోటి మాట్లాడుతున్నామా? అయితే మన క్లాస్లోకి వచ్చినప్పుడు నీకు డౌట్ ఉంటే ఎవరితో మాట్లాడతావు? టీచర్. అంటే ఏ టీచర్తో మాట్లాడతారు? అమీన్పూర్ మండల్ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు రెడీగా ఉండాలండి. ఒక్కసారి మనం ఎక్కడైతే కూర్చున్నామో ఆ కూర్చున్న అటువంటి భూతల్లికి ఒక్కసారి జై అంటే ఆ భూతల్లి కూడా మనకు ఎంతో అంత ఆశీర్వాదిస్తుందని చెప్పేసి మిమ్మల్ని కోరుతున్నా. జై బోలో భారత్ మాతాకి, జై బోలో భారత్ మాతాకి, జై బోలో భారత్ మాతాకి. థ్యాంక్ యూ మై డియర్ స్టూడెంట్స్ అండ్ చిల్డ్రన్స్ అందరు, గర్ల్స్ డాట్ బాయ్స్. ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడానికి మన రామచంద్రాపురం ఎంఈఓ గారు అండ్ జిల్లా పరిషత్ స్కూల్ ప్రిన్సిపల్ రాథోడ్ గారికి మా క్లాస్మేట్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడానికి సహకరించినటువంటి మన స్కూల్ టీచర్స్ అండ్ ప్రిన్సిపాల్ గారికి మరీ ముఖ్య ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఏదైతే మనం క్లాస్మేట్ క్లబ్ తరపు నుంచి ఈ యొక్క ప్రోగ్రాంను ఏర్పాటు చేయడానికి మన గుమ్మడిదాల
మరియు జిన్నార ఎంఈఓల గారికి, అదేవిధంగా పడంచేరు ఎంఈఓ గారికి, అదేవిధంగా అందరూ వచ్చినటువంటి ఇక్కడ ఏదైతే స్కూల్స్ ఉన్నాయో సార్ చెప్పారు, మన యొక్క కాన్స్టిట్యున్సీ లోపల 46 స్కూళ్ళు ఉన్నాయని చెప్పేసి ఆ యొక్క స్కూల్ ప్రిన్సిపాల్స్ గారి కూడా మనకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా. థ్యాంక్ యూ. ఇందాక మన పడించారు ఎంఈఓ గారు ఒక విన్నపం చేశారు. సార్ ఈ యొక్క విన్నపాన్ని మేము మన్నిస్తాము. ఎందుకంటే మేము గతంలో ఫస్ట్ బీరంగూడెంలో డిక్షనరీలు, కంపాస్ బాక్సులు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. అదేవిధంగా లాస్ట్ టైం మన రామచంద్రాపురం మండల్ వెల్మెల స్కూల్లో ఇలాంటి ప్రోగ్రాం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఎందుకు పెట్టామంటే ఫస్ట్ టైం ఈ టైపు మనం చేయడం రెండోసారి. ఫస్ట్ టైం వెల్మెల చేశాము, ఈసారి రెండోసారి రామచంద్రాపురంలో చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి ముఖ్య ఉద్దేశం మన రాథోడ్ సార్ గారు పిలిపియడం జరిగింది. ఇక్కడ చేస్తే బాగుంటుంది, ఇక్కడి నుంచి మొదలు పెట్టుకొని మనం మొత్తం కాన్స్టిట్యున్సీ లోపల చేస్తే బాగుంటుందని చెప్పేసి సార్ కూడా అడగడం జరిగింది. అదేవిధంగా ప్రతి మండల్ నుంచి ఎక్కడైతే స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారో అక్కడ ఆ స్కూల్ వాళ్ళు మాకు విన్నపం చేస్తే ఖచ్చితంగా ఆ స్కూల్లో ఈ యొక్క ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి ముఖ్య ఉద్దేశం పిల్లలు ఎదగడానికి తప్ప వేరే ఉద్దేశం లేదు. దీంట్లో ఎలాంటి కోరికలు లేవు. అయితే ఈ యొక్క క్లాస్మేట్ క్లబ్ మన సంగారెడ్డి జిల్లా ఉంది. అదేవిధంగా దీన్ని స్థాపించినటువంటి రాఘవేంద్రరావు సారు 2009లో స్థాపించడం జరిగింది. ఇది ఓన్లీ స్టూడెంట్స్ ద్వారా ఏర్పాటైనటువంటి క్లాస్మేట్ క్లబ్. ఎవరు ఏ రాజకీయ నాయకులు కానీ, ఎవరు లోకల్ లీడర్స్ అని కానీ దీంట్లో ఎలాంటి వారు లేరు. ఓన్లీ పూర్వ విద్యార్థులు ఉన్నటువంటి సభ్యులు మాత్రమే దీంట్లో ఉన్నారు. దీంట్లో హైయెస్ట్ ఎన్ఆర్ఐస్ ఉన్నారు. ఇది ఇప్పటికి ప్రస్తుతం ఒక 15-16 మన జిల్లాల లోపల విస్తృతంగా వ్యాపించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రం మొత్తం కూడా ముందుకు వెళ్తుందని చెప్పేసి మీకు చెప్పడం జరుగుతుంది. గతంలో ఆల్రెడీ ఇప్పటి వరకు మా క్లాస్మేట్ తరఫు నుంచి ఒక 20 మంది వరకు ఇంజనీరింగ్లో జాయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా మన ఎంబీబీఎస్ స్టూడెంట్స్ని కూడా కలియడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే ఎక్కడైతే పూర్వ విద్యార్థులు ఉండి అక్కడ ఆ స్కూల్లో టీచర్స్ లేని ప్లేస్ లోపల కూడా వాలంటరీ టీచర్స్ పెట్టడం కూడా జరిగింది. అదేవిధంగా మనకు కావాల్సింది ఏదే కానీ చెప్పుతూ ఉంటే ముందుకు సాగడానికి పోతుంది. ఏది తెలియనప్పుడు మనకి ఏది చెప్పడానికి రాదు. ప్రతి ఒక్కటి మనకు కావాల్సింది ఏంటంటే మనం అడిగి తెలుసుకుంటేనే మనకు తెలుస్తుంది. అంతే తప్ప ఒకరు చెప్తే వచ్చేది కాదు. స్టూడెంట్స్ ఫస్ట్ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మనల్ని పంపించిన వాళ్ళు ఎవరు, మనం ఎక్కడికి వెళ్తున్నాం, అక్కడ ఏం చేస్తున్నాం అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. ప్రతి స్టూడెంట్ పేరెంట్స్ గురించి ఫస్ట్ తెలుసుకుంటేనే ముందు భవిష్యత్తుకు పోవడానికి మనకు చాలా వరకు సాగడానికి ఉంటుంది. ఫస్ట్ స్టూడెంట్స్ కావాల్సింది విద్యార్థులు వచ్చిన స్కూల్లో టీచర్స్ని గౌరవించడం, విద్యార్థులు కావాల్సిన దాన్ని ఏదైనా అడిగి తెలుసుకున్నప్పుడే ఆ విద్యార్థి ముందుకు సాగుతాడు. ఇలాంటి అవార్డ్స్ కూడా తీసుకుంటాడు. ఇప్పుడు ప్రస్తుతము గత 20 ఏళ్ల నుంచో అప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉన్నాయి. గతంలో ఉండేవి అన్ని తెలుగు మీడియం స్కూల్లే. అలాంటి వాళ్ళే ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు. మనం ఇంగ్లీష్ మీడియం చదివితే మనకు వచ్చిన పోస్టులు కావాలి. అన్ని తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళే హైయెస్ట్ ఉన్నారు. ఇంగ్లీష్ మీడియం నుంచి వచ్చిన వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళంతా ఏం చేస్తున్నారు, టైప్ కొడుతున్నారు. అవునా? టైప్ అంటే తెలుసా? కంప్యూటర్. ఇప్పుడు ప్రస్తుతం కంప్యూటర్ అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవుతున్నారు. ఐఏఎస్లు, ఐపీఎస్లు, టీచర్స్ అనేది చాలా తక్కువ. అలా కాకుండా మనం ఫస్ట్ నేర్చుకోవాలి. ఒక విద్య నేర్పించాలంటే ఒక టీచర్ అవుతేనే ఒక విద్య వస్తుంది.
ఆ విద్య టీచర్ వస్తేనే మనము మన పిల్లలు మన తమ్ముళ్ళు కావచ్చు, చెల్లెళ్ళు కావచ్చు, అలాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు. ఆ టీచర్ల దగ్గరికి వస్తేనే మనం ముందుకు పోతాం కదా. అవునా? ఎవరేం మాట్లాడట్లేదు, చెప్పట్లేదు. అంటే మన స్కూల్కి వచ్చి తలకాయతోటి మాట్లాడుతున్నాం, నోరుతోటి మాట్లాడట్లేదు. అవునా? ఏం చేస్తున్నాం? నోటితో మాట్లాడుతున్నామా లేకుంటే తలతోటి మాట్లాడుతున్నామా? అయితే మన క్లాస్లోకి వచ్చినప్పుడు నీకు డౌట్ ఉంటే ఎవరితో మాట్లాడతావు? టీచర్. అంటే ఏ టీచర్తో మాట్లాడతారు? మనం ఏదైతే ఉద్దేశం పెట్టుకున్నామో ఆ ఉద్దేశాన్ని ప్రారంభిస్తామో. మరి కొద్ది క్షణాల్లో ఈ యొక్క ప్రారంభం జరుగుతుంది. అందరికీ ధన్యవాదాలు. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ఎంఈఓలు మరి టీచర్స్కి అందరికీ నా యొక్క శుభాభివందనాలు తెలుపుతున్నా. థ్యాంక్ యూ. ఒక చిన్న కోరిక కోరారు. ఆ కోరికను రేపు ఈవినింగ్ 4 o'clock కంపల్సరీ రేపు 4 o'clock లోపల మీ స్కూల్లో ఉంటుంది. ఓకే. మన రామచంద్రాపురం స్కూల్ స్థాపించి గత 72-75 సంవత్సరాలు చెప్పారు సారు. అదేవిధంగా ఆ యొక్క స్కూల్కు గోల్డెన్ జూబిలీ అని పేరు పెట్టి ఆ గోల్డెన్ జూబిలీ లోపలికి మన పూర్వ విద్యార్థులను మొత్తం మందిని ఆహ్వానించడం జరుగుతుంది. అందుకని మీ యొక్క పేరెంట్స్, మీ ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళు ఉన్న వాళ్ళందరినీ రమ్మని చెప్పేసి మిమ్మల్ని కోరుతున్నా. ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. సారు ఇంకో కోరిక కోరుతున్నారు. ఈ యొక్క గోల్డెన్ జూబ్లీకి ఏదైతే యాడ్ ఉందో యాడ్ కూడా అడిగారు, నేను ఇస్తాను చెప్పాను. ఆ యొక్క గోల్డెన్ జూబ్లీ యాడ్కు 10,000 రూపీస్ ఇప్పుడే ఇచ్చేస్తాను. 10,000 రూపీస్ ఇప్పుడే స్పాట్లో ఇచ్చేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రండి సార్, మీరు రండి. క్లాస్మేట్ క్లబ్ సభ్యులు సార్ మీరు రండి. మెడల్ చేసేసి కవర్ ఇవ్వండి. మీరు జెడ్పీహెచ్ఎస్ ముప్పంగి పిల్లలు కూర్చోవాలమ్మా, పిల్లలు కూర్చోవాలి. బిందు ప్రియా జెడ్పీహెచ్ఎస్ ముప్పంగి. నెక్స్ట్ అక్షయ జెడ్పీహెచ్ఎస్ పెద్దకంజర్ల. ఎల్లయ్య జెడ్పీహెచ్ఎస్ పెద్దకంజర్ల. మీనాక్షి జెడ్పీహెచ్ఎస్ భానూర్. యశ్వంత్ జెడ్పీహెచ్ఎస్ తిక్కుల్. బి అనిల్ జెడ్పీహెచ్ఎస్ కృష్ణాపూర్. శ్రావణి జెడ్పీహెచ్ఎస్ లక్రారం. ఎం పూజ జెడ్పీహెచ్ఎస్ రుద్రారం. డి సోను జెడ్పీహెచ్ఎస్ ఘన్పూర్. కే పల్లవి టీఎస్డబ్ల్యూఆర్ఎస్ తిక్కుల్. ఉషశ్రీ టీఎస్డబ్ల్యూఆర్ఎస్ కృష్ణాపూర్. గిరాధర్ విశాల్ టీజీఎంఆర్ఎస్ బాయ్స్ పటాన్చెరు. అంతాషా ఇందులో డి ప్రీతి జెడ్పీహెచ్ఎస్ అమీన్పూర్. రత్నమాల జెడ్పీహెచ్ఎస్ గీరంగూడ. జెడ్పీహెచ్ఎస్ సుల్తాన్పూర్. రెడీ ఉండాలి. రివర్స్ పెట్టినామమ్మా. అమ్మాయి సర్టిఫికేట్ కొంచెం అందరికి ఒకటేసారి ఇద్దాం సార్. ఇచ్చిన తర్వాత మనకి వెళ్ళిపోతాం. మీరు అటు నుంచి చేసుకుంటారా? వేసుకుంటే
కంగ్రాచులేషన్స్ పటంచెరు మండల్ స్టూడెంట్స్ అందరికీ కూడా. నెక్స్ట్ అమీన్పూర్ ఎంఓ అండ్ ఓకే 1 2 3 1 2 3 1 2 3 థ్యాంక్ యూ సార్. మిగతా ఎక్సెస్ రాని వాళ్ళు ఎన్నో సార్లు చేసి పంపిస్తాను కవర్కు సర్టిఫికేట్స్. మేడం మీరు అటు రెండు మేడల్స్ 2 పెన్నులు యాంగిల్ చూడండి ఇక్కడ చూడాలి. మరొకసారి గట్టిగా చప్పట్లతో నెక్స్ట్ గుమ్మడిదల మండల్ విద్యార్థులు సిద్ధంగా ఉండాలండి. ఇక్కడ సార్ బ్రదర్ పిల్లలు ఒక్కసారి గట్టిగా చప్పట్లు. నెక్స్ట్ దిన్నార మండల్ వారండి. దిన్నార మండల్ చివరగా రామచంద్రాపురం మండలం సంబంధించిన విద్యార్థులు సిద్ధంగా ఉండాలి. రామచంద్రాపురం మండలం సంబంధించిన విద్యార్థులు సిద్ధంగా ఉండాలి. One, two, three. 1 2 3 1 2 3. కంగ్రాచులేషన్స్ దిన్నార మండల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉపాధ్యాయులకు పురీష్ రుపియా ఉమ్మేర్ రుపియా. ఇప్పుడు ఏదైతే అవార్డు తీసుకున్న పిల్ల మేడం 1 సెకండ్ అట్లా మంచిగా రావాలి.
టర్న్ ఇస్తుంది. ఇట్లా వచ్చే కృష్ణ 5 మండలాల నుండి వచ్చినటువంటి మండల విద్యాధికారులకి విశాల హృదయంతో స్వీకరించినటువంటి మండల విద్యాధికారులు అందరికీ క్లాస్మేట్స్ సొసైటీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. క్లాస్మేట్ క్లబ్ తరఫున రామచంద్రాపురం జిల్లా పరిషత్ హై స్కూల్ రాథోడ్ ఎంఈఓ గారి ఆధ్వర్యం లోపల మన కాన్స్టిట్యున్సీ లోపల ఎన్నైతే స్కూల్స్ అంటే 46 స్కూల్స్ జిల్లా పరిషత్ స్కూల్స్ ఉన్నాయని చెప్పి మన ఎంఈఓలు చెప్పడం జరిగింది. ఆ యొక్క స్కూల్లో ఫస్ట్ క్లాస్ ఎవరైతే వచ్చిందో వారికి మాత్రమే ఈరోజు మెడల్ మరియు సర్టిఫికేట్ వాళ్లకు 1020 రూపాయల వరకు వాళ్ళు క్యాష్ మెమో ఇవ్వడం జరిగింది. వారికి మా యొక్క ఆశీస్సులు ఉంటాయి. వాళ్ళు ముందు ముందు ఏదైనా చదవాలనుకుంటే వారు వాళ్ళ ప్రిన్సిపాల్కి చెప్తే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసుకొని వాళ్ళకి ఏదైనా సపోర్ట్ చేయడం జరుగుతుంది. దానికి ఎలాంటి నియమ నిబంధనలు ఉండవు. కాకపోతే ఏంటంటే ఆర్థిక సహాయం అనేది ఇంటి లోపల ఎలాంటి ఆర్థిక సహాయం లేని వారికి మాత్రమే ఈ యొక్క క్లాస్మేట్ క్లబ్ నిర్వర్తిస్తుంది. అంతేగాని ప్రతి వారు కావాలంటే వాళ్ళకు దొరకదు. ఎందుకంటే ఇది ప్రోత్సహించడం మాత్రమే ఈ యొక్క క్లాస్మేట్ క్లబ్ అవతరించింది. ఎందుకంటే చాలామంది పిల్లలకు ఇంటి నుంచి రావడం పోవడం అనేది ఒకటి తెలుసు, కానీ లోపల ఏం జరుగుతుంది, మనం ముందుకు ఎలా వెళ్ళాలి అనే ఆశతోటి స్కూల్కి వచ్చేసి వారి యొక్క విద్యను అభ్యసించి భవిష్యత్తు కాలాన్ని తీర్చిదిద్దుకుంటారని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతున్నాము. వీరికి భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలైనా మేము చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ప్రతి ఒక్కరు పేరు పేరున ప్రతి స్టూడెంట్కు ఈ యొక్క అవకాశం మేము ఇస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాము.